మాండూక్యోపనిషత్తు అధ్యయనం గౌడపాదీయ కారికా సమేత శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత 135వ భాగంగా అధ్యయనం చేస్తున్నాం. అద్వైత ప్రకరణం, అద్వైతం తురీయం, 3వ ప్రకరణం, 25వ కారిక. దీని అధ్యయనంలో ఇప్పటికీ 4-5 భాగాలను ముగించి ఉన్నాం. ఈనాడు ఆఖరి భాగము భాష్యం చూసి 25 ముగించుకుని వీలుంటే 26లో కూడా ప్రవేశం చేద్దాం. 25వ కారిక. సంభూతేరపవాదాచ్చ సంభవః ప్రతిషిధ్యతే కొన్వేనం జనయేదితి కారణం ప్రతిషిధ్యతే. సంభూతి హిరణ్యగర్భునే త్రోసిపుచ్చుట ద్వారా సంభవము అంటే పుట్టే కార్యవర్గము సృష్టి కూడా త్రోసిపుచ్చబడుచున్నది. అట్టిచో ఈ జీవుని ఎవరు ఉత్పన్నం చేస్తారు అని చెప్పి శృతి కారణాన్ని కూడా త్రోసిపుచ్చుతుంది. ఈ కోన్వేనం జనయేదితి అనే భాగాన్ని చూడాలి. దానివల్ల కారణం ఎలా ప్రతిషిద్ధమైనదో అది కూడా చూడాలి. హిరణ్యగర్భ ఉపాసనను నిరాకరించాము, విమర్శించాము ఈశావాస్యోపనిషత్ సారంతో. అంటే ఉపాసన నిష్ప్రయోజనం అని చెప్పడానికి కాదు కదా, ఉపాసన అత్యంత ఉపయోగకరమైనది మరియు ముఖ్యమైనది కూడా. ఎందుకంటే అది అన్ని అశుద్ధాలను తొలగిస్తుంది, మనోమాలిన్యాలను తొలగిస్తుంది. మనోమాలిన్యాలే మృత్యు. ఏషణ నిషేధ. ఏషణ అంటే తీవ్రమైనటువంటి కోరిక, కామము, దాని ఎందు తృష్ణ. త్రయం అంటే పుత్రైషణ, విత్తైషణ, లోకైషణ. బృహదారణ్యక ఉపనిషత్తులో పుత్రేణ అయం లోకో జయ, పుత్రుని వలన ఈ లోకంలో సాధించు. కర్మణా పితృలోక, కర్మలు చేసే పితృలోకాన్ని పొందు. విద్యయా దేవలోక, ఉపాసనతో దేవలోకాన్ని పొందు అని ఆ కోణం నుండి పుత్రేషణ విత్తేషణలు కలిపితే, పుత్రేషణ విత్తేషణ రెండు కూడా మనకు కావలసినటువంటిది లోకాలే కదా. లోకాల కోసం లోయర్ లోకాలు, హయ్యర్ లోకాలు. ఏషణ సాధన. ఏషణ అనేది సాధనంగా ఉంటుంది. ఆ సాధ్యమేమిటి? ఆ లోకాలు. ఇదే సాధ్యేషణ, సాధనేషణ. సో ఇందువల్ల ఏషణాద్వయం అన్నారు భగవత్పాదులు. మానసిక శుద్ధిని మాత్రమే ఏషణాద్వయాన్ని వదులుకోవడం కలిగిస్తుంది. అంటే కర్మ ఉపాసనల సముచ్చయము మనసులోని మాలిన్యాలను తొలగించి మానసిక శుద్ధిని కలిగించి చిత్తశుద్ధి ద్వారా జ్ఞానయోగ్యత ప్రాప్తి అనే చోట నిలబెడుతుంది, అనే మోక్ష ద్వారము వద్ద నిలబెడుతుంది. అంతవరకు చూశాం. ఇక్కడ భాష్యము ఆఖరి పేర చూడండి. పుస్తకాలు ఉన్నవాళ్ళు 170వ పేజీలో చూడవచ్చు, లేకుండా ఇక్కడ చూడండి. ఏవం మాయా నిర్మితస్యైవ జీవస్య అవిద్యయా ప్రత్యుపస్థాపితస్య అవిద్యానాశే స్వభావరూపత్వాత్ పరమార్థతః. అటువంటి స్థితిలో కోన్మేనం జనయేత్, పుట్టించేవాడు ఎవరుంటారు? బృహదారణ్యకోపనిషత్తులో అనేక అధ్యాయాలు, అందులో 3వ అధ్యాయం, 3వ అధ్యాయంలోనేమో 9వ భాగము, 9వ భాగంలో 28
చాప్టర్స్ ఉన్నాయి. ఆ 28 చాప్టర్లో 28వ చాప్టర్లో 7 మంత్రాలు ఉన్నాయి. పుస్తకంలో 397 అని రాసి ఉంది. అది 397 కాదు, 397 అనేది ఇంకొక భాగం. 3928, ఆ 28లో 7వ మంత్రంలో ఈ మాట ఉంది. ఏం రాసుకోవాలి నేను? 3928/7, 28/1, 28/2, 28/3, అలా 28/7 వరకు ఉన్నాయి. 28వ భాగంలోనే 7 మంత్రాలు ఉన్నాయి. ఆ 7వ మంత్రంలో కోన్మేనం జనయేదితి అనేటటువంటి పంక్తి వస్తుంది. సో 3928/7. సో జస్ట్ కరెక్ట్ ద టైపింగ్ దేర్, 3928/7. యాజ్ఞవల్కుడు వేద పండితులందరితోనూ ఒక చర్చ చేశాడు. ఆ చర్చలో గెలిచాడు. ఏమైంది? జనక మహారాజు గొలువులో ఒక వేద సభ జరిగినది. ఆ వేద సభ శాకల్య బ్రాహ్మణము అనేటటువంటి బ్రాహ్మణం, అదే 9వ బ్రాహ్మణం. 3వ అధ్యాయంలో 9వ బ్రాహ్మణం శాకల్య బ్రాహ్మణం. ఆ శాకల్య బ్రాహ్మణంలో శాకల్యుడు అనే ఆయన ముఖ్యమైనటువంటి అపోనెంట్గా ఈయనను ప్రశ్నను వేస్తారు. 7 ప్రశ్నలు వేస్తారు వరాసగా. ఆ 7 ప్రశ్నలకు ఈయన సమాధానాలు చెప్తారు. చెప్పి ఆత్మజ్ఞాని అని నిరూపించుకుంటారు కొలువులో. ఆ తర్వాత ఇంకా ప్రైజ్ మనీ అయినటువంటి ఆ గోవులను తీసుకుని పోవాలి కదా, వాటికి బంగారం కూడా కట్టబడి ఉన్నది అని ఒక స్తుతి. ఆ స్తుతితో ఉన్నటువంటి ఆ గోవులను తీసుకొని వెళ్ళమని ఆయన సేవకునికి చెప్తారు. యాజ్ఞవల్కులు చెప్తూ ఇలా వెళ్ళిపోతూ ఒకసారి ఆగి, మీరు నన్ను ఎన్ని ప్రశ్నలు వేశారు కదా, నేను ఒక ప్రశ్న వేస్తాను మిమ్మల్ని, ఆ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి అని అడుగుతారు. ఏమిటా ప్రశ్న? కోన్మేనం జనయేత్ అంటే ఎవరు పుట్టించారు? సమాధానం చెప్పలేకపోతారు. ఎందుకో వాళ్ళకి ఆత్మజ్ఞానం తెలియదు కనుక. ఆ మంత్రాలలో యాజ్ఞవల్కుడు ఏం చేస్తాడు? 7 మంత్రాలు వచ్చాయి 28వ భాగంలో. ఆ 7 మంత్రాలలో ఒక్కొక్క దాన్ని జీవుడు అంటే ఎవరో, సంసారి జీవుడు అంటే ఈ ఛాయాజీవుడు, ప్రతిబింబ జీవుడు ఉన్నాడే, వాడిని వర్ణిస్తారు. అవిద్యా జీవుడు, అజ్ఞాన జీవుడిని. అప్పుడు అతను ఈ ప్రశ్న లేవనెత్తుతాడు. అంటే ప్రళయ సమయంలో ఈ అజ్ఞాని జీవులందరూ లయిస్తారా? తిరిగి ఎవరు పుట్టిస్తారు అని ప్రశ్న. కోన్మేనం జనయేదంటే వీడు పుట్టాలి అంటే ముందు లయం అవ్వాలి కదా. ప్రళయ సమయంలో జీవులందరూ లయిస్తారా? ఆ మాట ఉపనిషత్తులో ఉండదు, అది మనం కలుపుకోవాలి. ఎవరు పుట్టిస్తారు అంటే లేనిదే కదా పుట్టగలదు. అంటే ముందు లయం అయిపోయి ఉన్నది, మళ్ళీ పుడుతుంది అనే అర్థంలో ఎవరు పుట్టిస్తారని ప్రశ్న. అంటే ఏమిటి? ఈ జీవులందరూ మరణానంతరం లేక ప్రళయ సమయంలో ఎక్కడికి వెళతారు, వెళ్ళి మళ్ళా ఎక్కడి నుంచి ఇక్కడికి ఎలా వస్తారు, ఎవరు పంపిస్తారు చివరలో అంటే ప్రళయంలో. కహ ను, ను అనేటటువంటిది ఒక నొక్కి అడగడం. ను కహ ఆ మూల కారణము. కహ ఏది? ఏనం కోన్ వేనం. కహ ను ఏనం. ను నిశ్చయంగా. కహ ఏది? ఏనం అంటే పైన విస్తరించినటువంటి 7 మంత్రాలలో చెప్పినటువంటి సంసారి జీవుడిని, అజ్ఞాని జీవుడిని ఉద్దేశించి అడిగినటువంటి ప్రశ్న. జనయేత్ అంటే జీవుడిని మళ్ళీ ఎవరు సృష్టిస్తారు? జ్ఞాని అని చెప్పకపోతే జీవుడు అంటే అజ్ఞానం అనే అర్థం కదా. జీవుడు అన్నామంటే వాడు ప్రతిబింబ చైతన్యమే, వాడు బింబ చైతన్యం కాడు ఇంకాను. అంటే రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ చిదాభాసయే. జీవుని ఎవరు సృష్టిస్తారు? అది ప్రశ్న. సందర్భం చెప్పాను ఈ స్లైడ్లో. సందర్భం తెలుసుకున్నాం. సందర్భం ఏమిటి? జనక మహారాజు గారి సభ, యాజ్ఞవల్కుడు గారు ప్రశ్నలు ఆన్సర్ చేసి బ్రహ్మజ్ఞాని ఆత్మజ్ఞాని అని నిరూపించబడ్డారు. అప్పుడు ఆయన మిగతా పండితులను ఉపదేశించి ఈ జీవుని గురించి ఒక ప్రశ్న వేశారు. జీవుడు లయం పొందినప్పుడు ఎక్కడికి వెళతాడు, మళ్ళీ ఆయన్ని ఎవరు పుట్టిస్తారు అంటూ ప్రశ్న వేశారు. ఆ భాగాన్ని తీసుకొని ఈయనేమో ఈ ఉపనిషత్తులో మనకు ఒక బోధ చేయనున్నారు. ఎవరు? మన గౌడపాదాచార్యులు గారు. దానిని ఎలా బోధిస్తున్నారో చూడాలి. అక్కడ ప్రశ్న ఏ సందర్భంలో ఉంది? జీవుడు ఎలా ఉంటాడు? జీవుడు అంటే అజ్ఞాని జీవుడు, సంసారి జీవుడు, ప్రతిబింబ చైతన్యమైనటువంటి జీవుడు అనే ఉద్దేశంలో అక్కడ జరిగింది. ఇక్కడ ఏమిటి కాంటెక్స్ట్? జ్ఞానం ఇక్కడ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ప్రశ్నను 2 రకాలుగా అర్థం చేసుకోవాలి. బృహదారణ్య కాంటెక్స్ట్లో ఒకటి, ఇక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్లో ఒకటి. బృహదారణ్య కాంటెక్స్ట్లో జీవ అనే పదము శుద్ధ అజ్ఞాని
అంటే ప్యూర్ అజ్ఞాని ఒక ఆయన తయారయ్యాడు. ఆయన ఎలా వచ్చాడు ప్యూర్ అజ్ఞాని? అజ్ఞానే కానీ ప్యూర్ అయ్యాడు. ఎలా అయ్యాడు? కర్మలు ఉపాసనలు చేసి శుద్ధ అజ్ఞానిగా ఉన్నాడు. ఇంకొకడు ఉన్నారు, ఆయన కర్మలు చేయలేదు, ఉపాసనలు చేయలేదు, కర్మయోగం లేదు, ఏమీ లేదు, ఇంప్యూర్గానే ఉన్నాడు, రాగద్వేషాలలో మునిగి ఉన్నాడు, చిత్తమాలిన్యాలు పోలేదు. అటువంటి వాడు అశుద్ధ అజ్ఞాని. వీళ్ళిద్దరూ వస్తారు. జీవునిలో జ్ఞానాన్ని ఇంకా పొందనటువంటి, జ్ఞానంలోకి రానటువంటి ప్రతిబింబ చైతన్యం రూపంలో ఉన్నటువంటి శుద్ధమైన అజ్ఞాని, అంటే కర్మ ఉపాసనలను గట్టిగా చేసి జ్ఞానయోగ్యత ప్రాప్తి పొందినవారు. అశుద్ధ అజ్ఞాని అంటే కర్మయోగం లేదు, ఉపాసనలు లేవు, ఏమీ లేవు, నిషిద్ధ కర్మలు కామ్యకర్మలు చేసుకుంటూ ఉండేటటువంటి అజ్ఞాని. వీళ్ళిద్దరిని సూచిస్తుంది ఎక్కడా బృహదారణ్యకంలో. అటువంటి అజ్ఞానిని మళ్ళీ ఎవరు సృష్టిస్తారు? కహను ఏనం అజ్ఞాని జీవం పునః జనయేత్. పూర్తిగా అలా రాసుకోవాలి. కోను ఏనం జనయేదితి అంటే కోను ఏనం అజ్ఞాని జీవం పునః జనయేత్ అనేది పూర్తి ప్రశ్న అవుతుంది. ఇది యాజ్ఞవల్కుడు గారి ప్రశ్న. పండితులు సమాధానం చెప్పరు, మీకు అది వాళ్ళకి తెలియదు. ఉపనిషత్తు స్వయంగా సమాధానం చెప్తుంది. ఉపనిషత్తు అక్కడ ఏం చెప్తుంది? లాస్ట్లో చెప్పింది, విజ్ఞానమానందం బ్రహ్మ రాతిర్ధాతు పరాయణం తిష్టమానస్య తద్విదయితి అంటూ ఉపనిషత్తు సమాధానం చెప్పింది. అదే లాస్ట్ మంత్రం ఆ శాకల్య బ్రాహ్మణానికి, 9వ బ్రాహ్మణానికి లాస్ట్ మాట ఏం చెప్పింది? దాని అర్థం ఏమిటి? విజ్ఞానమానందం బ్రహ్మ రాతిర్ధాతు పరాయణం తిష్టమానస్య తద్విధ అనే దానికి అర్థం ఏమిటంటే, ఆ ఉపనిషత్తు చదివినప్పుడు డీటెయిల్డ్గా భాష్యం చదువుకుందాం. అంటే జీవులందరూ మాయలోకి తిరిగి వెళ్తారు. మాయ బ్రహ్మంలో ఉంది. మాయ ఎక్కడ ఉంది? బ్రహ్మందే మాయ. అంటే జీవులందరూ బ్రహ్మంలో ఉన్న మాయలోకి తిరిగి వెళ్తారు. మాయ అంటే ఏమిటి? సమష్టి అజ్ఞానం. లేదా ఈశ్వరుడి దగ్గరికి వెళ్తారు. ఈశ్వరుడు అంటే ఎవరు? మాయా సహిత బ్రహ్మ, మాయా ఉపహిత బ్రహ్మ, మాయతో కూడినటువంటి బ్రహ్మ అయిన ఈశ్వరుడి దగ్గరికి వెళతారు. ప్రళయంలో ఆయన పని ఏమిటి? తిరోధానం లోపలికి తీసుకోవడం. ఆయన్ని దానిలోకి వచ్చేసాయి, ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. అంటే ఏమిటి? జీవులందరూ వారి వారి కారణ శరీరంలో ఉంటారు. నిత్య ప్రళయం జరుగుతోంది. నిద్రపోయినప్పుడు సుషుప్తిలోకి పోతున్నాము. అప్పుడు ఎక్కడికి పోతున్నాము? కారణ ఈశ్వరుడు కారణ శరీరంలోకి పోతున్నాం, మూడో అవస్థలోకి పోతున్నాం. అలాగే మరణించిన తరువాత కూడా ఈ కారణ లోనికి వెళ్ళి వాసన మూలంగా మళ్ళీ జన్మను పొందుతున్నాము. ప్రళయం అప్పుడు కూడా ఇవన్నీ కూడా సమష్టి కారణ శరీరమైనటువంటి ఈశ్వరునిలోకి వెళతారు. ఆ కారణ శరీరంలో అన్ని సంచిత కర్మలు మూటలుగా ఇండివిజువల్గా ప్యాకెట్లుగా ఉంటుంది. కాబట్టి సమాధానం ఏమిటి? అజ్ఞాని జీవుడు విజ్ఞానమానందం బ్రహ్మ రాతి ధాతు పరాయణం తిష్టమానస్య తద్విధ. అంటే మాయతో కూడినటువంటి బ్రహ్మము లేక ఈశ్వరుడి దగ్గరికి వెళతారు. ఎక్కడి నుంచి వస్తారు అనే దానికి ప్రశ్న. ఎక్కడికి వెళ్ళారో అక్కడి నుంచే వస్తారు. విజయలక్ష్మి గారు వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళారు. ఎక్కడి నుంచి వచ్చారు అంటే హైదరాబాద్ వెళ్ళారు కాబట్టి హైదరాబాద్ నుంచి వచ్చారు. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళారు కాబట్టి ఈశ్వరుడి దగ్గర నుంచే వచ్చారు. ఈశ్వరుడే పుట్టిస్తాడు. ఇది అజ్ఞాన జీవుని కథ. అయితే ఇక్కడ క్వశ్చన్ అండ్ కాంటెక్స్ట్ బృహదారణ్యకంలో అర్థం అది. మాండూక్య కారికలో 25వ కారికలో 2వ పాదంలో గౌడపాదాచార్యులు వారు ఏనం అనే పదాన్ని తెలుగు చెప్తున్నారు. శుద్ధజ్ఞానిగా భావించారు. ఎందుకు? సంభూతి లేదు, సంభవం లేదు, ఈ రెండూ లేనటువంటి స్థితి శుద్ధజ్ఞాని స్థితి. అందువల్ల ప్రశ్న ఏమిటి? మరణం తరువాత శుద్ధజ్ఞాని ఎక్కడికి ప్రయాణం చేస్తారు? అక్కడ ప్రశ్న ఎవరు? అజ్ఞాని జీవుడు ఎక్కడికి ప్రయత్నం చేస్తారు. శుద్ధజ్ఞాని జీవుడు అనకూడదు. శుద్ధజ్ఞాని ఆల్రెడీ జీవత్వాన్ని కోల్పోయాడు. తద్వజ్జీవత్వం ఎప్పుడైతే అది పోయిందో ఆ జీవత్వం బ్రహ్మత్వమే మిగులుతుంది. శుద్ధజ్ఞాని ఎక్కడికి ప్రయాణిస్తాడు? శుద్ధజ్ఞాన్ని ఎవరు సృష్టిస్తారు? ది ఆన్సర్. మీకే తెలుసు ఆన్సర్. శుద్ధజ్ఞానాన్ని ఎవరు సృష్టిస్తారు? శుద్ధజ్ఞానాన్ని సృష్టించడానికి ఎందుకు? ఆయన బ్రహ్మమే అయిపోయాడు. బ్రహ్మకి పుట్టుకోలేదు, అంచేత ఆయన సృష్టించబడదు అనేటటువంటిది ఆన్సర్. అది ఎలా తెలిసింది మనకి? బృహదారణ్యకంలోనే స్వయంగా ఆర్తభాగ బ్రాహ్మణం ఉంది. ఈ ఆర్తభాగ బ్రాహ్మణంలో నతస్య ప్రాణ ఉత్క్రామంతి. ఆయన ప్రాణాలు పైకి పోవడం రావడం, ట్రావెల్, ఇవి కారణ శరీరం వెళ్ళడం రావడం, ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళడం అనే పరిస్థితి లేదు. తస్య అంటే అతని యొక్క, జ్ఞాని యొక్క ప్రాణ అంటే ఈ కారణ శరీరం. అక్కడ ప్రాణం అంటే ప్రాణములు కాదు,
కారణ శరీరం నా ఉత్క్రామంతి, బయటకు వెళ్ళదు, ప్రయాణం లేదు. కారణ శరీరమైన ఈశ్వరంలోనికి వెళ్ళి మళ్ళీ ప్రభావం అవడం, పుట్టడం అనేటటువంటిది లేదు. అత్రయేవ సమవనీయంతే, అక్కడే కలిసిపోతాడు. త్రయేవ, ఎక్కడున్నాడో అక్కడే. శుద్ధ జ్ఞానం ఏంటవుతాడు? ఎక్కడికి ప్రయాణించడు. ఎందుకు? ఆల్రెడీ ఆత్మే అయి ఉన్నాడు. ఆత్మ ఎక్కడికి ప్రయాణించాలి? ఆత్మ అంటే సర్వవ్యాపకము, ఆత్మ అంటే బ్రహ్మ, బ్రహ్మ అంటే సర్వవ్యాపకము. ఆకాశం ఇక్కడి నుంచి ఇంకో ఊరు ప్రయాణం చేయాలా? అక్కర్లేదు. ఈయన ఆల్రెడీ ఆత్మభావంలో ఉన్నాడు కాబట్టి శుద్ధ జ్ఞాని ఎక్కడికి ప్రయాణించడు. దాని పేరే మోక్షం. అతను బ్రహ్మలోనే ఉన్నాడు, బ్రహ్మమే అయి ఉన్నాడు, లీనమై ఉన్నాడు, ఆత్మయే ఉన్నాడు, ఆత్మయే బ్రహ్మ. అయితే బ్రహ్మకి ఎంత దూరంలో ఉన్నదండి? నాగరత్నం గారు తిరుపతి ఎంత దూరంలో ఉంది అని క్వశ్చన్ వేసుకున్నట్టుగా కాదు ఇక్కడ. ఎందుకు? బ్రహ్మమే ఆత్మ, ఆత్మయే బ్రహ్మ. శుద్ధ జ్ఞాని ఆత్మస్వరూపుడు కాబట్టి బ్రహ్మస్వరూపుడు. అత్ర, ఎక్కడ ఉన్నాడో అక్కడే. బ్రహ్మ సమశ్నుతే సమవనీయతే, సమవనీయంతే, అక్కడే కలిసిపోతాడు, అక్కడే ఉన్నాడు. శుద్ధ జ్ఞాని ఎక్కడ ఉన్నాడో అక్కడే బ్రహ్మం ఉంది. బ్రహ్మం ఎక్కడ ఉన్నదో శుద్ధ జ్ఞాని అక్కడే ఉన్నాడు. బ్రహ్మం ఎక్కడ ఉన్నదో ఆత్మ అక్కడే ఉంది. భ్రాంతి సర్పము పోయిన తరువాత రజ్జు ఎక్కడ ఉన్నదో అక్కడే ఉంది. ఆ రజ్జు ముందు ఉంది, భ్రాంతి కాలంలోనూ ఉంది, భ్రాంతి తరువాత ఉంది. భ్రాంతి అనే అజ్ఞానం లేనటువంటి జీవుడికి ఎక్కడ అనే ప్రశ్న లేదు. అతని ప్రయాణం ఇది లేకుండానే, ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్స్ లేకుండానే, మార్పులకు లోను కాకుండా బ్రహ్మంలో లీనమవుతాడు. వాయ్ అహం బ్రహ్మాస్మి అనే అనుభవంలో ఉన్నాడు. భాష్యం చూద్దాం. సమరైజ్ చేస్తున్నాను 3 స్లైడ్స్. యాజ్ఞవల్కుడు గారు ఆత్మజ్ఞాని అని తనను తాను 7 ప్రశ్నలను ఆన్సర్ చేసి నిరూపించుకున్న పిదప మిగతా వేద పండితులను ఉద్దేశించి ఒక ప్రశ్న వేశారు. కోన్వేనం జనయేదితి. ఈ అజ్ఞాని జీవుని, సంసారి జీవుని, ఎవరైతే ఈ చితాభాస జీవుని, ప్రతిబింబ జీవుని, అజ్ఞానంతో ఉన్నటువంటి జీవుడిని ఎవరు పుట్టిస్తారు అంటే, ఈ అజ్ఞాని జీవుడు ఎక్కడికి వెళతాడు, ఎక్కడి నుంచి వస్తాడు అనే ప్రశ్న ఆయన వేశారు. ఆయన ఆన్సర్ వాళ్ళు చెప్పలేదు, యాజ్ఞవల్కుడు చెప్పలేదు. ఉపనిషత్తు చెప్పింది మాయలోకి వెళ్తాడు. మాయ ఎక్కడుంది? బ్రహ్మంలో ఉంది. బ్రహ్మంలో ఉన్న మాయను ఏమంటారు? ఈశ్వరుడు అంటారు. అంటే ఈశ్వరుడిలోకి విలీనమవుతారు, మళ్ళీ ఈశ్వరుడి నుంచే వస్తారు అనేటటువంటిది జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద బృహదారణ్యక. ఓకే, ఇక్కడికి వస్తే ఏనం అనేటటువంటి పదము విముక్తుడైనటువంటి వ్యక్తిని సూచిస్తోంది కాబట్టి, అంటే కర్మలను ఉపాసనలను గట్టిగా చేసి చిత్తశుద్ధి పొంది జ్ఞానయోగ్యత ప్రాప్తితో జ్ఞాన నిష్టలో శ్రవణ మననాదులు నిధిధ్యాసాలు చేసుకుని తానే బ్రహ్మం అని ఎరుక కలిగినటువంటి వారి గురించి ఇక్కడ యానం అనే పదం సూచిస్తుంది. ఇటువంటి వాళ్ళు ఎక్కడికి వెళతారు, ఎక్కడి నుంచి వస్తారు అనే ప్రశ్నయే లేదు. ఆన్సర్ ఏమిటి? ఆన్సరు తస్య ప్రాణాహ న ఉత్క్రామంతి. ఈయనకి వెళ్ళడం రావడం అనే ట్రావెల్ క్వశ్చన్ లేదు. కారణ శరీరం కూడా నాశనం అయిపోయింది, వాసనలన్నీ నాశనం అయిపోయి. అత్రయేవ సమశ్నుతే, అత్రయేవ సమవనీయంతే అన్న సమశ్నుతే అన్న ఒక్కటే. అక్కడే, ఎక్కడ ఉన్నాడు అక్కడే బ్రహ్మంలోనే విలీనమై ఉన్నాడు. ఏ ప్రయాణము లేదు, ఏ ఖర్చు లేదు, ఏ మార్పులు లేవు, బ్రహ్మంలో ఉన్నాడు. ఎందువలన అహం బ్రహ్మాస్మి అనే అనుభవం తెలిసిపోయింది. ఎప్పుడైతే ఈ జీవుడు జ్ఞానంలో చూస్తే, అంటే జ్ఞానం అంటే ఏమిటి? పరమార్థం. పరమార్థ దృష్టిలో చూస్తే జీవుడు పుట్టలేదు. అదే కదా ఎన్నాళ్ళు బట్టి చెప్తున్నాము. వ్యావహారికంలో జీవుడు జగత్తు ఉన్నట్టు అనిపించినా పారమార్థికంగా జీవుడు పుట్టలేదు. అంటే జీవుడికి బ్రహ్మ కారణం కాదు. అంటే బ్రహ్మ కార్యకారణ విలక్షణం, కారణం బ్రహ్మ కాదు. ఉపాసనలో ఉన్నవాళ్ళు కారణ బ్రహ్మను ఉపాసిస్తారు, కార్యబ్రహ్మను ఉపాసిస్తారు. బ్రహ్మ కార్యకారణ విలక్షణం, అదే కన్క్లూషన్. ఈ ప్రశ్నకు ఆన్సరే బ్రహ్మ కార్యకారణ విలక్షణం అని ఆన్సర్. ఇప్పుడు భాష్యంతో దాన్ని సమర్థించాలి. దీన్ని చూద్దాం. ఏవం మాయా నిర్మితైవ జీవస్య. ఎవడు ఈ జీవుడు? నార్మల్గాను ఏవం అంటే మునుపటి పాదంలో వలె. ముందు పాదంలో చెప్పారు కదా, సంభూతి సంభవము. సంభూతి అంటే వ్యక్తము, సంభవము అంటే కార్యము, ఆయన నుంచి వచ్చినటువంటి సృష్టి. మాయా నిర్మితస్య జీవిస్య
జీవస్య, జీవుడు ఎలా వచ్చాడు? మాయచేత నిర్మించబడ్డాడు. మాయా నిర్మితస్య, మాయచే నిర్మించబడిన వాని యొక్క, జీవస్య జీవుని యొక్క, షష్ఠీ విభక్తి, జీవునికి మాయా నిర్మితమైన జీవుడు. జీవుడు నిర్వచనం ఏమిటి? మాయా నిర్మితం అయ్యాడు అనేది డిఫైన్ చేశారు. మాయా నిర్మితస్యైవ జీవ ఏవ, మాయా నిర్మితస్య ఏవ జీవస్య, వీడికి మరో కారణం లేదు. మాయ వలననే వీడు పుట్టాడు. మాయ అంటే అవిద్య, అజ్ఞానం, కారణ శరీరం అవన్నీ. మాయా నిర్మితమైన జీవుడు వాడెవడు? వాడు చిదాభాస, చిత్తు కాదు, చిత్తు యొక్క ఆభాస, ప్రతిబింబం, ప్రతిబింబించిన చైతన్యం అంటే రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. ఒరిజినల్ కాన్షియస్నెస్ అనేది ఓసి ఒరిజినల్ కాన్షియస్నెస్ అంటే చైతన్యం ఓసి, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ అంటే ఆర్సి, ప్రతిబింబ చైతన్యం. అది మాయా నిర్మిత జీవుని యొక్క నిర్వచనం. వెన్ ఐ టెల్ యూ మాయా నిర్మిత జీవ, యు మస్ట్ సే హీ ఈజ్ ఇన్ ద సంసార, హీ ఈజ్ ద చిదాభాస, హీ ఈజ్ ద ప్రతిబింబ చైతన్య, హీ ఈజ్ అవిద్య ఆవృతమైనటువంటి జీవుడు. వాడు ఎలా స్థాపించబడ్డాడు? వీడు అవిద్యయ స్థాపితస్య, ప్రతి ఉపస్థాపితస్య, ప్రతిబింబ రూపంగా నున్న. ఉపస్థాపనము అంటే రిఫ్లెక్షన్, స్థాపనం అంటే ప్రతిబింబ రూపంగా ఉన్నాడు. ప్రతిబింబ రూపంగా ఎందుకు ఉన్నాడు? అవిద్య అనే అద్దంలో చూసుకుంటున్నాడు. చైతన్యమే అవిద్య అనే అద్దం ముందు నిలబడితే జీవుడు అనేవాడు ఆ రిఫ్లెక్షన్ అందులో పడింది. వాడి గురించి మాట్లాడుతున్నారు. వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? మీరున్నారు, మీరు ఎదురుగుండా అద్దం పెట్టారు, అద్దం ముందు నిలబడ్డారు. అద్దం ముందు ఒరిజినల్ కాన్షియస్నెస్ అనుకోండి ఎగ్జాంపుల్లో. ఆపోజిట్గా ఉన్నటువంటి ప్రతిబింబం రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. మిర్రర్ తీసాను, మిర్రర్ అంటే అవిద్య తీసాను, ఆ ప్రతిబింబం ఏమైంది? అడిగిపోయింది. ఆ ప్రతిబింబం పక్క రూమ్లో గడిపోయిందని చెప్తారా? ఆ ప్రతిబింబం మళ్ళీ మీలోనే కలిసిపోయింది. మీరే ఆ ప్రతిబింబం కదా. అంటే అది ఎక్కడికి వెళ్ళింది? మీలోకి వచ్చింది. మళ్ళీ అవిద్య వచ్చింది, మరో జన్మ వచ్చింది, మళ్ళీ అవిద్య కోటింగ్ వచ్చింది. అవిద్య రాగానే మళ్ళీ ఇది ప్రతిబింబించింది. అంటే ఏ విధముగా అయితే మిర్రర్ ముందు ఉన్నటువంటి ఈశ్వరునిలోకి ఆ విధమైన అక్కడ ఉన్నటువంటి ఇది ఉపసంహరించబడి మళ్ళీ ఆ ఈశ్వరుడి నుంచి ప్రొజెక్ట్ అయిందో అలాగా అవిద్యయ స్థాపితస్య, అవిద్య ద్వారా చిదాభాస, చిత్ యొక్క ఆభాస, చిచ్ఛాయ ప్రతిబింబించిన చైతన్యంగా ఎవరు ప్రతిక్షేపించబడ్డారు? ఎవరు అవిద్య అనే అర్థంలో చూస్తున్నారో వాడు ప్రతిక్షేపించారు. అవిద్య అనే దర్పణం ఏమిటి? మనస్సే అవిద్యతో కూడి ఉంది. ఆ దర్పణంలో చూస్తున్నాడు అంటే అజ్ఞాని జీవుడు. జీవుని పరిస్థితి ఏమిటండి? మనందరి పరిస్థితి మాయా నిర్మితస్యైవ ఏవా, నిశ్చయంగా మాయా నిర్మితులమే, మాయ చేతే పుట్టించబడ్డాము. ఆ మాయ అటువంటి జీవభావం పొందాము. మాయ వల్ల ఎవడు జీవుడు? ప్రతిబింబించిన చైతన్యం, చిదాభాస, చిత్ యొక్క ఆభాస, చిచ్ఛాయ రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, ప్రతిబింబ చైతన్యం. వీడు ఎలా ప్రొజెక్ట్ అయ్యాడు? అవిద్యయ స్థాపితస్య. ఈ మాయ ఇండివిజువల్ దగ్గరకు వచ్చరికల్లా ఏమైంది? అవిద్య అయింది. అవిద్య అయి రిఫ్లెక్ట్ అయింది. అవిద్య అంటే వ్యష్టి మనస్సు, సమష్టి మనస్సు కాదు. మాయ అనేటటువంటిది సమష్టి శక్తి. అది అవిద్యయ అంటే వ్యష్టి యొక్క మనస్సు అనేటటువంటి దర్పణంలో అవిద్య అనేటటువంటి దానిలో స్థాపితస్య రిఫ్లెక్టెడ్. అటువంటి వాడు ఉన్నాడు. వాడు అవిద్య నాశం కాలేదు. కాకపోతే ఏమిటవుతుంది వాడికి? మళ్ళీ బృహదరణికి అని చెప్పినప్పుడు చిన్నట్టు ఆయన లీనమైనప్పుడు ఈశ్వరుడిలోకి లీనమైపోతాడు. మళ్ళీ అవిద్య అనే మెరద వచ్చే కాలం మళ్ళీ వాడు ఈశ్వరుడి నుంచి బయటకు వస్తాడు. ఇక్కడెవడు వీడు? అవిద్య నాశే అంటే అవిద్య తొలగించబడినప్పుడు, అంటే కర్మలు ఉపాసనలు గట్టిగా చేసి జ్ఞానయోగ ప్రాప్తి సంపాదించి శ్రవణ మనన నిధిధ్యాసలు చేసుకుని అయం ఆత్మా బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ అనేటటువంటి మహావాక్యాల సారాన్ని తానే వంట పట్టించుకున్న అటువంటి స్థితిలో అవిద్య నాశే అంటారు. అంటే ఇండివిజువల్ అవిద్య తొలగిపోయింది, అంటే ముక్తి వచ్చింది. ఎందుకు? ప్రతిబింబించే మాధ్యమమైనటువంటి అవిద్య తొలగింది. ప్రతిబింబించే మాధ్యమం లేకపోతే వీడు ఒరిజినల్గా వీడి తలక షేప్ ఏమిటి? వీడి తలక స్వరూపం ఏమిటి?
చైతన్యం సో చైతన్యంగానే ఉంటాడు. అవిద్యానాశే, అవిద్య నాశనమైన పిదప స్వభావ రూపత్వాత్, అవిద్యానాశే వాట్ హ్యాపెన్స్ టు చిదాభాస? చిదాభాస ఇది రిఫ్లెక్షన్, ప్రతిబింబం. ప్రతిబింబించే మాధ్యమం పోయింది. మాధ్యమం అంటే కోటింగ్ వేసినటువంటి మైండ్ అవిద్య. ఆ మైండ్ లేదు, మైండ్ భావమే లేదు. మైండ్ లేకుండా పోయింది, అవిద్య నాశమైంది. అప్పుడు ప్రతిబింబం ఉంటుందా? ఉండదు. చిదాభాస ఏమవుతుంది? చిదాభాస ఏమవుతుందంటే చిదాభాస లేదని చెప్పకూడదు. చిదాభాస చైతన్యంగానే ఉంటుంది. చిదాభాస లేదు అంటే ఏమిటి? చైతన్యం అక్కడికి పోయిందే, పోలేదుగా. ఒరిజినల్ అలాగే ఉంది. అసలు చైతన్యం నుండి ఉద్భవించింది, తిరిగి అసలు చైతన్యంలోకి వెళుతుంది. ఓకే. అవిద్య అనేటటువంటి ఆన్సర్ ఎవరికి వస్తుంది? అసలు చైతన్యం నుంచి పుట్టింది, అయితే అసలు చైతన్యంలోకి వెళుతుంది అనేటటువంటి ఆశ అనే ఆన్సర్ అవిద్య నాశం కానివాడికి. అవిద్య నాశనం అయితే ఏంటవుతుంది? స్వభావ రూపత్వాత్ పరమార్థత అవుతాడు. స్వభావ రూపాన్ని చేరకుండా అవిద్యలో కూడా ఉంటే అటువంటి చిదాభాస ఏమవుతుంది అంటే వాడికి టెంపరీగా వాడు అవిద్య పోయింది, ఎందుకంటే ఈ శరీరం పోయింది కాబట్టి మళ్ళీ ఒరిజినల్ కాన్షియస్నెస్ అయినటువంటి ఆ బ్రహ్మ మాయలోకి పోయి మళ్ళీ ఆ చైతన్యంలోంచి బయటకు వస్తుంది అని అక్కడ చెప్తాం. వేరేజ్ అవిద్యానాశే, అసలు ఒరిజినల్ చైతన్యం నుంచే ఇది పుట్టింది కాబట్టి ఒరిజినల్ చైతన్యంలోకే వెళ్ళి కూర్చుంటుంది. అవిద్యానాశే సతి there is no chidabhasa, there is no medium, there is no individual avidya, there is no individual maya. Automatically he remains as Chaitanya Rupa. చూద్దాం. ఏవం మాయా నిర్మితస్య జీవస్య, ఈ విధముగా మాయ చేత నిర్మించబడినటువంటి కేవలం మాయా కార్యమైనటువంటి ఈ జీవునికి అవిద్యయా స్థాపితస్య, అవిద్య చేత కలిగించబడిన రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్గా ప్రతిబింబంగా వ్యవహరిస్తున్న వీడికి అవిద్యానాశే అంటే కర్మలు ఉపాసనలు గట్టిగా చేసుకుని జ్ఞానయోగంలోకి వచ్చి మన్మనాభావ దాటి సర్వధర్మాన్ని పరిత్యజ్య కంప్లీట్ చేసుకుని అవిద్య నాశనం చేసుకుంటే స్వభావ రూపత్వాత్ పరమార్థత. స్వభావ రూపత్వాత్ అంటే విదేహముక్తిలో ప్రతిబింబించిన చైతన్యం అసలు చైతన్య రూపంలో ఉండిపోతుంది. ఎంతవరకు వీడు ఎలా ఉన్నాడు? అవిద్య ఉన్నంత వరకు ప్రతిబింబించిన చైతన్యంగా ఉన్నాడు. ఎప్పుడైతే ప్రతిబింబం లేదో, అవిద్య లేదో, మాధ్యమం లేదో, చైతన్యంగా మిగిలిపోయాడు, స్వభావంగా ఉండిపోయాడు. ఓసి ఒరిజినల్ కాన్షియస్నెస్ ఇస్తే స్వభావం అంటే ఏమిటి? స్వరూపము. అసలు రూపం ఏమిటి? మనది పరబ్రహ్మము, మా ఆత్మ. చేత స్వభావం అంటే స్వరూపము. మరి ప్రతిబింబించిన చైతన్యం ఆర్సి దాని తాలూకా స్వభావం ఏమిటి? సరే, ప్రతిబింబించిన చైతన్యం ఉంది, దాని తాలూకా స్వభావము రూపం ఏమిటి అని అడిగాను అంటే ఏం చెప్పాలి అప్పుడు మీరు? అప్పుడు కూడా ఒరిజినల్ కాన్షియస్నెస్సే స్వభావము. అద్దంలో కనిపిస్తున్నటువంటి రవిప్రకాష్ గారి తాలూకా ప్రతిబింబము ఏ తాలూకా స్వభావము, దాని స్వరూపం ఏంటంటే రవిప్రకాషే. అది రిఫ్లెక్షన్గా ఉన్నప్పుడు ఇది రిఫ్లెక్షన్ అంటున్నాం, కానీ దాని స్వరూపముగా రవిప్రకాష్ లేకపోతే ఇది ప్రతిబింబం లేదు. అంటే రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ తాలూకా స్వరూపము కూడా, అంటే మనం జీవుడిగా అవిద్యతో కూడినటువంటి మాయా నిర్మితమైన జీవుడుగా ఉన్నా కూడా మన రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్గా వర్తిస్తున్నా మన స్వభావము స్వరూపము ఆత్మయే. అందువల్ల స్వభావ రూపత్వాత్ అంటే అసలు చైతన్య రూపేణ అర్థం. స్వభావ రూపత్వాత్ పరమార్థత. పరమార్థత అంటే నాట్ ఇన్ ద రిలేటివ్ సెన్స్ బట్ ఇన్ ద అబ్సల్యూట్ సెన్స్. స్వభావ రూపేణ వర్తమానత్వాత్ ఉండుట వలన, పంచమీ విభక్తి, వర్తమానత్వాత్. కైసే వర్తమానత్వాత్? స్వభావ రూపేణ వర్తమానత్వాత్. స్వభావ రూపం అంటే ఏమిటి? చైతన్య రూపేణ వర్తమానత్వాత్ పరమార్థత. ఇన్ ద అబ్సల్యూట్ సెన్స్ he is now only not the reflected consciousness but the original consciousness per se. అతని పరమార్థ స్థితిలో అటువంటి స్థితి కలిగినటువంటి జ్ఞానికి కోను ఏనం జనయేత్, బ్రహ్మమే అయిపోయినటువంటి ముక్తుడైనటువంటి జ్ఞానిని కోను ఏనం జనయేత్. ఏనం అంటే ఈ జ్ఞానిని ఎవరు పుట్టిస్తారు? కాబట్టి ఇది ఒక ప్రశ్న కాదు.
అక్కడ ఇంతకుముందు ఏమిటి కోన్యానం జనయేత్ అనేది ఇట్స్ అ క్వశ్చన్ ఇన్ బృహదారణ్యక. హియర్ ఇట్ ఈస్ అన్ ఆక్షేప, అంటే ప్రశ్నార్థకమైన కహ కాదది, ఆక్షేపార్థకమైనటువంటి కహ. కోనియనం జనయేత్, దేర్ ఇస్ నో, వీడిని ఎవరు పాస్ చేయించుతారు, వీడు ఎలా పాస్ అవుతాడు అంటే పాస్ అవ్వడు అని అర్థం. అంటే అది ప్రశ్నార్థకం కాదు. ఎవరు సృష్టిస్తారు అంటే జీవుడిని ఎవరు, ఇటువంటి జ్ఞానిని ఎవరు సృష్టించలేరు. ఇక్కడ జీవుడు అనకూడదు, ఇంకా జ్ఞాని రూపంలో ఉన్నవాడిని ఎవరు సృష్టించలేరు. దానికి ఒక ఉదాహరణ ఇస్తున్నారు. నహి రజ్వాం అవిద్యాధ్యారోపితం సర్పం పునః వివేకత నష్టం జనయేత్ కశ్చిత్. వెరీ బ్యూటిఫుల్ అనాలజీ, ఆల్రెడీ టాక్డ్. అవిద్య ఉంది, అవిద్యాం, అవిద్యాత్, అవిద్య వలన, అధ్యారోపితం, ప్రక్షేపించబడింది, రిఫ్లెక్ట్ అయింది. ఏమిటి రిఫ్లెక్ట్ అయింది? సర్పం, పాము. ఎక్కడ? రజ్వాం, రజ్జువునందు, త్రాటియందు, అవిద్యతేత త్రాటియందు ప్రక్షేపించబడిన ప్రొజెక్ట్ అయినటువంటి పాము. వివేకత నష్టం, వివేకంతో పోయింది. వివేకం రాగానే ఇది పాము కాదని తెలిసిపోయింది. పునః తిరిగి కశ్చిత్ జనయేత్, ఎవరు పుట్టిస్తారు? కశ్చిత్ అంటే ఎవరి చేతన పుట్టించబడుతుంది. నా ముందుంది, ఆ నా తెచ్చుకుంటే నా కశ్చిత్ జనయేత్ అంటే ఎప్పుడైతే వివేకంతో సర్పభావం నష్టమైపోయిందో అప్పుడు నా జనయేత్ కశ్చిత్, ఎవరు పుట్టించరు. కోన్ జనయేత్ అనేది పోయి నా జనయేత్ అనే ఆన్సర్ వచ్చింది. అలాగే ఇక్కడ కూడా, అంటే బాగా అర్థం చేసుకోండి. రజ్జు ఉన్నది, రజ్జుమవైన సర్పభ్రాంతి కలిగింది, లైట్ వేశారు, జ్ఞానం వచ్చింది, సర్పం పోయింది, సర్పభ్రాంతి పోయింది. సర్పం పోయిందని చెప్పక్కర్లా, సర్పభ్రాంతి పోయింది. పోయినటువంటి భ్రాంతి సర్పాన్ని లైట్ వెలుగులో మళ్ళీ వస్తుందా? మళ్ళీ ఎవరైనా పుట్టించగలరా? ఆల్రెడీ వెలుగులో తెలిసిపోయింది తాడని, అక్కడ మళ్ళీ భ్రాంతి అనేటటువంటి సర్పం ఎలా ఉంటుంది? అలాగే బ్రహ్మము రజ్జుస్థానంలో బ్రహ్మము లేక ఆత్మ రజ్జుస్థానీయం, సర్పస్థానీయం జీవభావం అంటే అవిద్య రిఫ్లెక్టెడ్, భ్రాంతి కల్పన జీవభావం. జ్ఞానం అనేటటువంటి సాధనంతో గురువాక్యాల ద్వారా, శ్రవణ మరణాల ద్వారా జ్ఞానం కలిగించుకుంటే ఆ భ్రాంతి పోయింది. నేను జీవుడు, నేను సర్పము అనే భ్రాంతి, ఇది సర్పము అనేది ఎలా పోయిందో, నేను జీవుడు, సంసారి జీవుడు, ప్రతిబింబ చైతన్యము అనేటటువంటి భ్రాంతి పోయింది. పోగా ఏం మిగిలింది? అక్కడ సర్పం భ్రాంతి పోగా ఏం మిగిలింది? రజ్జు మిగిలింది. రజ్జు స్థానీయంలో ఇక్కడ ఏముంది? బ్రహ్మమే ఉంది, బ్రహ్మమే మిగిలింది. జ్ఞానం కలిగిన తరువాత రజ్జువులో మళ్ళీ సర్పభ్రాంతి కలిగిందా? కలగదు. అలాగే జ్ఞానం కలిగిన తర్వాత మళ్ళీ ఈ జీవభావం కలుగుతుందా? కలగదు. జీవుడు పుడతాడా? పుట్టడు. ఎవరు పుట్టిస్తారు? ఎవరు పుట్టించరు. నహి రజ్వాం అవిద్యాధ్యారోపితం సర్పం పునః వివేకత నష్టం జనయేత్ కశ్చిత్. నా ఇక్కడికి తెచ్చుకోండి. హి నిశ్చయంగా రజ్వాం రజ్జువునందు అవిద్య అజ్ఞానము చేత అధ్యారోపితం కల్పించబడినటువంటి సర్పము పాము వివేకత లాటార్చిలేటుతో వివేకంతో నష్టం పోయింది. అప్పుడు పునః తిరిగి కశ్చిత్ ఎవడు కూడా నా జనయేత్ తిరిగి ఆ సర్పాన్ని పుట్టించలేడు. అదేవిధంగా బ్రహ్మం మీద అధ్యారోపితమైనటువంటి జీవభావం అనే సర్పము జ్ఞానం వలన నష్టమైపోయింది. జీవభావం పోయింది, వివేకం వలన జీవభావం పోయింది. అటువంటి స్థితిలో మళ్ళా కోన్యనం జనయేత్, మళ్ళీ ఈ జీవభావాన్ని ఎలా పుట్టిస్తారు అంటే జీవుడిని ఎవరు పుట్టిస్తారు? ఎవరు పుట్టించే అవకాశమే లేదు. అవిద్య చేత తాటిలో ప్రతిక్షేపించబడినటువంటి పాము
పునః వివేకంతో నష్టమైంది, జ్ఞానం చేత నిరాకరించబడింది. ఆ పాము ఏమవుతుంది? ఎక్కడికి పారిపోయింది? పుట్టలోకి వెళ్ళిపోయిందా, బుట్టలోకి వెళ్ళిపోయిందా, లేకపోతే నా కాలుకు చుట్టుకుందా? ఇవేమీ అక్కర్లే. అవిద్యా భ్రాంతి పోయింది, వివేకత నష్టం సత్వం. అప్పుడు అన్నా తెచ్చుకోవాలి. నాహి కశ్చిత్ జనయేత్. నా ఎక్కడో మొదట్లో ఉంది. జనయేత్ అన్నది లాస్ట్ పదంగా, లాస్ట్ బట్ వన్ పదం, దాని దగ్గరికి తెచ్చుకోవాలి. నా అనేదాన్ని జనయత్తో కలుపుకోవాలి. నా జనయేత్ కశ్చిత్. ఎవరు దీనిని పుట్టించలేరు, ఎవరు కూడా భ్రాంతి పామును పుట్టించలేరు. తథా అదే విధముగా రజ్జు సర్ప భ్రాంతిలో వలె నా కశ్చిదేనం జనయేత్. బ్రహ్మం తప్ప మరెవరో కానటువంటి జ్ఞానిని తిరిగి ఎవరు సృష్టించలేరు. అంటే పరమార్థత సృష్టించబడలేదు, అంటే పరమార్థత సృష్టి లేదు. మరి అజ్ఞాని పుడుతున్నాడు కదండి, అంటే మళ్ళీ వాడికి అవిద్య వలన ప్రతిబింబం ఏర్పడుతాం. అవును, వ్యవహారికంగా అజ్ఞానపరంగా, ప్రతిభాసపరంగా, చిదాభాసపరంగా సృష్టి ఉంది, లేదనడం లేదు. పారమార్థికంగా జ్ఞాని దృష్టితో, తురియ దృష్టితో చూచినట్లయితే ఈయన బ్రహ్మమే అయి ఉన్నాడు కాబట్టి ఈయనకి మళ్ళీ పుట్టుకలేదు. అంటే పరమార్థంగా సృష్టి లేదు, వ్యవహారంగా లేదని ఎవరు అనడం లేదు. వ్యవహారంగా మా అమ్మ కడుపులోంచి నేను పుట్టానని తెలుస్తూనే ఉంది, వ్యవహారంగా సృష్టి ఉన్నది. ఇంకా నెక్స్ట్ పార్ట్ కోన్విచ్ ఆపేక్షార్థత్వాత్ కారణం ప్రతిషిధ్యతే. కోను అనుంది, కోను ఇది కోన్వితి. కోను ఇతి, నువ్వు పక్కకు పెడితే కో కహ ఇతి, కోన్వితి. కోన్వితి అనేటటువంటి ప్రశ్నార్థకమైనటువంటి చిహ్నము అది ప్రశ్నార్థకం కాదు, ఆక్షేపార్థత్వాత్. కహ అనేది ప్రశ్నార్థకంగా కాదు. బృహదారణ్యకంలో కోన్వేనం జనయేత్ అని ఆయన అడిగినప్పుడు అది ప్రశ్నార్థక వాచకం. ఇక్కడ ఆక్షేపార్థంలో వాడబడింది. ఆక్షేపం అంటే నిరాకరణము. కోన్మేనం జనయేత్ అంటే ఎవరు పుట్టించే అవకాశం లేదు అని నిరాకరించడానికి, ఎవరు సృష్టిస్తారు అనేది నిరాకరణార్థం చెప్పారు. అంటే ఎవరు సృష్టించరు అని అర్థం. ఈ కహ అనేది ప్రశ్నార్థకంగానూ ఉంటుంది, ఆక్షేపార్థకంగానూ ఉంటుంది. ఏమీ గొడ్లో బాగోలేదు. ఏమంటే మీరు ఫంక్షన్గా నేను ఎలా వెళ్తాను అంట. నేను ఎలా వెళ్తాను అంటే కారు మీద వెళ్తాను, బస్సు మీద వెళ్తాను ఆన్సర్ కాదు. ఇటువంటి అనారోగ్యంతో నేను ఎలా వెళ్తాను అంటే వెళ్ళను అనే అర్థం, ఆక్షేపార్థంలో వాడబడింది. కోన్వితి ఆక్షేపార్థత్వాత్. ఇది ఆక్షేపార్థము కనుక, ఆక్షేపార్థం అనేటటువంటి స్థితి వలన, ఆక్షేపార్థత్వాత్ పంచమీ విభక్తి అంటే ఎవరు పుట్టించలేరు అంటే కారణం ఎవరు లేరు, కారణం ప్రతిషిధ్యతే. ఈ బ్రహ్మ కారణం అండి, బ్రహ్మ నుంచి వీడు పుట్టాడండి, లేకపోతే ఈశ్వరుడు కారణం అండి, ఈశ్వరుడి నుంచి వీడు పుట్టాడండి అనేటటువంటి కారణం త్రోసివెచ్చబడింది. కోన్వేనం జనయేదితి అనేటటువంటి ఆక్షేప వాక్యము వలన కారణం, బ్రహ్మకు ఒక కారణం అనే స్టేటస్, కారణత్వం ప్రతిషిధ్యతే తొలగించబడింది, నిరాకరించబడినది. అదే రెండో లైన్. సంభూతేరపవాదశ్చ సంభవ ప్రతిషిధ్యతే కోన్వేనం జనయేదితి. ఇతి అంటే ఈ కారణము వలన, ఇత్యర్థ అంటే ఇతి హేతో, ఈ అర్థము యొక్క బలము వలన, కోన్వేనం ఆక్షేపార్థత్వాత్ అనే బలము వలన, కారణం బ్రహ్మగారికి కారణం స్టేటస్, ఆత్మకు కారణం స్టేటస్ ప్రతిషిధ్యతే తొలగించబడినది. కోన్వితి ఆక్షేపార్థాత్ కారణం ప్రతిషిధ్యతే. ఆక్షేపం అంటే నిరాకరణ. ఎవరు సృష్టిస్తారు అనేటటువంటిది నిరాకరణ. అంటే ఎవరు సృష్టించరు అనేటటువంటి ఎఫర్మేటివ్ ఆన్సర్ తీసుకోవాలి. అంటే జీవ సృష్టి జరగలేదు. ఏ దృష్టిలో? మనం పారమార్థిక దృష్టిలో మాట్లాడాం. ఎందుకు? జ్ఞాని జీవుడిని, జ్ఞానిని తీసుకున్నాం. అంటే జ్ఞానిని గురించే చెప్పినప్పుడు సృష్టి లేదన్నాం. అంటే పరమార్థతగా చూస్తే సృష్టి లేదు. మరి అజ్ఞాని చూస్తే హిరణ్య గర్భ బ్రహ్మ లేక ఈశ్వరు నుంచి పుడుతున్నాడు కదా. వ్యవహారంలో పుట్టుక ఉన్నది, జ్ఞానంలో పుట్టుక లేదు. పారమార్థంగా జీవ సృష్టి జరగలేదు. జీవులు సృష్టి ఎందుకు పుట్టిందండి? ఇంతకుముందు చెప్పారు. ఈ ప్రపంచమంతా వీడి భోగం కోసమే పుట్టింది. జీవుడు భోగించడానికి ప్రపంచంలో వస్తువులు పుట్టాయట.
ముందు చదువుకున్నాం ఇదే ఉపనిషత్తులో. అంటే జగత్ సృష్టి జీవ సృష్టి మీద ఆధారపడి ఉంది. ఎవ్వరు లేరకుండా పదార్థాలు ఎందుకుంటాయి? వాటి ఎందుకు సృష్టించబడతాయి? అవి ఎలాగ వాటికి ప్రకృతిలో ఎలా ఏర్పడతాయి? జీవుల కోసం జగత్తు ఏర్పడింది. జీవులే సృష్టి జరగలేదంటే జగత్ సృష్టి జరగలేదు. అంటే శృతి ప్రమాణాన్ని ఆధారంగా తీసుకొని కోన్మేనం జనయేత్ అనేటటువంటి ఆక్షేపార్థమైనటువంటి వాక్య బలము వలన అక్కడ పారమార్థికంగా సృష్టి జరగలేదు. జీవ సృష్టి లేదు, జగత్ సృష్టి లేదు. కోన్వితి ఆక్షేపార్థత్వాత్ కారణం ప్రతిషిధ్యతే. ఎవరు సృష్టిస్తారు అనే ఆక్షేపార్థము వాచకము వలన పంచమీ విభక్తి కారణం ప్రతిషిధ్యతే, కారణం నిరాకరించబడింది. బృహదల ఏమిటిది? ప్రశ్నార్థక కహ. ఇక్కడేమిటిది? ఆక్షేపార్థక. కారణం ప్రతిషిధ్యతే, అందువలన బ్రహ్మం జీవుడికి కారణం కాదు. ఎందుకంటే జీవుడే బ్రహ్మం కనుక. అందువల్ల బ్రహ్మం తనను తాను సృష్టించుకోరు. మిమ్మల్ని మీరు సృష్టించుకోండి. ఎవరైనా వాళ్ళే సృష్టించుకోగలరా? సృష్టించుకోలేరు. అంటే బ్రహ్మం తనను తాను సృష్టించుకోలేదు, అక్కర్లేదు. తనను తానుగానే ఉంటే సృష్టించుకో అక్కర్లేదు. ఇది ఈ బలము వలన ఇతి హేతో కారణం ప్రతిషిధ్యతే. కారిక నుండి మనం ఏమిటి గ్రహించాము? కారణం ప్రతిషిధ్యతే, కారణం లేదు. బ్రహ్మకు కారణం అనే స్టేటస్ లేదు. బృహదారణ్యక ఉపనిషత్తు ద్వారా శృతి ప్రమాణాన్ని ఉపయోగించి కారణం ప్రతిషిధ్యతే. ఇంకొక మాట అంటున్నారు, అవిద్యా ఉద్భూతస్య నష్టస్య జనయితృ కారణం న కించిదస్తి ఇది అభిప్రాయ. అంతిమ అర్థం, ద ఫైనల్ కన్క్లూషన్ ఆఫ్ దిస్ డిస్కషన్, ఆఫ్ దిస్ మంత్ర యాజ్ ఎ హోల్, ఆఫ్ దిస్ కారిక యాజ్ ఎ హోల్ ఈజ్ అవిద్యోద్భూత. అవిద్యా ఉద్భూత, అవిద్యోద్భూత, అవిద్య నుంచి పుట్టినటువంటి ఉద్భూతస్య, అవిద్య నుంచి పుట్టిన దానికి, నష్టస్య, అవిద్యతో పుట్టినటువంటిది ఎలా నష్టమైంది? విద్యయా నష్టస్య, జ్ఞానం చేత నష్టమైంది. అప్పుడు జనయిత్రు పుట్టించేటటువంటి కారణం, సోర్సు, న కించిద్ అస్తి, ఏదీ లేదు అని అభిప్రాయ. అవిద్య చేత ఉద్భూతమైనటువంటి ఈ ప్రపంచానికి జ్ఞానం చేత ఎప్పుడైతే ఈ ప్రపంచం కల్పన లేక మిథ్యా వితథమును తెలుసుకున్నానో, అవిద్యా ఉద్భూతమైనది జ్ఞానం వలన నష్టమైనదో, అప్పుడు జనయితృ కారణం, ఫలానా సృష్టికి ఫలానా కారణం అనేటటువంటి కించిదస్తి, ఏది లేదు ఇది అని అభిప్రాయ. అంటే మై ఫైనల్ కన్క్లూషన్, అంతిమ అర్థం. అవిద్య ద్వారా ప్రక్షేపించబడిన అవిద్యోద్భూతస్య నష్టస్య, కైస నష్టస్య, జ్ఞానం ద్వారా నిరాకరించబడినటువంటి అవిద్య వలన కల్పించబడింది, జ్ఞానం వలన నిరాకరించబడి, అటువంటి దాన్ని ఏంటంటారు? ఏదైతే కల్పనగా అవిద్య వలన వచ్చిందో, ఏదైతే నిజమైనటువంటి టార్చ్ కొడితే జ్ఞానం వలన పోయిందో దాన్ని భ్రాంతి అంటారు, మిథ్య అంటారు, వితథం అంటారు. అటువంటి మిథ్యా వస్తువునకు కారణం నకించిదస్తి, కారణం అనేది లేనే లేదు. కారణం అనే ప్రశ్నయే తప్పు ఇత్యభిప్రాయ. అవిద్య చేత ప్రక్షేపించబడిన, జ్ఞానం చేత నిరాకరించబడిన మిథ్యా వస్తువుకు కారణమెక్కడా? అధ్యారోప అపవాదానంతరం. అధ్యారోపము ముందు ఉంది, పామనే అధ్యారోపము. ఆ అధ్యారోపము అపవాదం అయిపోయింది జ్ఞానం చేత. ఇంకా అక్కడ పాము ఎక్కడున్నది? ఆ పామును పుట్టించేవాడిని వేరే ఎక్కడున్నాడు? అంటే బ్రహ్మము అనేది ఉన్నది. బ్రహ్మమునందు జగత్తు జీవుడు అనే భావము అధ్యారోపమైనది, అధ్యస్థమైనది, అధ్యాస అయినది. ఆ అధ్యాస తొలగిపోయింది, అపవాదం అయిపోయింది. శాస్త్ర గురువాక్యాల ద్వారా జ్ఞానయోగంలో ఉండడం వలన అధ్యాస పోయింది. అధ్యాస పోయిన తరువాత అపవాదానంతరం జనయితృ కారణం నకించిదస్తి. జనయితృ పుట్టించడానికి కారణం, ఒక కారణం అనేది నకించిదస్తి, ఏదీ లేదు. మిథ్యా వస్తువును పునరుత్పత్తి చేయగల కారణం ఎలా ఉంటుందండి? భ్రాంతి ఉన్నప్పుడు మిథ్యా వస్తుంది. భ్రాంతి పోయిన తర్వాత మళ్ళీ మిథ్యా వస్తువు ఎలా వస్తుంది?
జగన్మిథ్య, మిథ్య అయినటువంటి జగత్తుకు కారణం ఏమిటి? ఉండదు. రెండు సాంకేతిక పదాలు తెలుసుకోవాలి మీరు ఇక్కడ. నాశ, బాధ. నాశ అంటే ఏదైనా ఉనికిలో ఉన్న దానిని విధ్వంసం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఒక ఆర్నమెంట్ నెక్లెస్ ఉంది, దానిని నాశం చేశారు అంటే ధ్వంసం చేశారు, కరిగించారు అంటే ఆర్నమెంట్ రూపం పోయింది, దాని ఒరిజినల్ రూపంలోకి వెళ్ళిపోయింది. ఒరిజినల్ రూపం ఏమిటి? గోల్డ్. మట్టి కొండ ఉంది, కొండను నాశనం చేశారు, ఏ రూపంలోకి వెళ్ళింది? అదిగో దాంట్లోకి వెళ్ళి మట్టిలోకి వెళ్ళి. దీంట్లో స్పేస్ ఉంది, ఈ కొండను పగలకొట్టి ఈ స్పేస్ ఏమైంది? దాని ఒరిజినల్లోకి పోయింది. అంటే ఏదైనా నాశం అంటే ఉన్నదానిని విధ్వంసం చేస్తే, ధ్వంసం చేసేటప్పుడు సంభావ్యమైన స్థితికి, అంటే దేని నుంచి సంభవించిందో ఆ స్టేట్కి, అంటే కారణ స్టేట్కి, పొటెన్షియల్ స్టేట్లోకి మారుస్తున్నారని అర్థం. నగని కరిగించారు అంటే అర్థం ఏమిటి? దాని పొటెన్షియల్ స్టేట్లోకి మారుస్తున్నారు అని అర్థం. ఈ రూమ్లో ఉన్న గోడల్ని పడగొట్టేసామంటే అర్థం ఏమిటి? దీని పొటెన్షియల్ స్టేట్ అయినటువంటి బిగ్గర్ స్పేస్లోకి దీన్ని మారుస్తున్నామని అర్థం. సంభావ్య స్థితి నుండి మళ్ళీ వస్తుంది, మళ్ళీ గోడలు కడితే మళ్ళీ వస్తుంది, మళ్ళీ నగ చేయిస్తే మళ్ళీ ఇంకొకటి వస్తుంది, గొలిసిపోయి గాజులు వస్తాయి మరొకటి. అంటే ధ్వంసం చేయబడవచ్చు, మళ్ళీ తిరిగి రావచ్చు. నాశమైనది తిరిగి వస్తుంది. శరీరం వినాశమవుతుంది, అందుకే తిరిగి వస్తుంది. ప్రపంచంలో వస్తువులు వినాశమవుతున్నాయి, మళ్ళీ తిరిగి వస్తున్నాయి. నిన్నటి కాలం వినాశమైంది, మళ్ళా తిరిగి వస్తుంది. ప్రతిదీ రీసైకిల్ అవుతుంది, నాశమైనటువంటి. ఇప్పుడు జీవుడు కూడా నాశనమైన తర్వాత ఈ శరీరము మళ్ళా రీసైకిల్ అవుతుంది, మళ్ళీ తిరిగి వస్తుంది. విధ్వంసం సమయంలో అది కారణ వస్తువుకు వెళుతుంది, కాజల్ స్టేట్కి వెళ్ళిపోతుంది. కార్యం తిరిగి కార్యం కారణంలోకి వెళుతుంది, మళ్ళీ కారణం నుంచి కార్యం పునరుత్పత్తి చేస్తుంది. ఇది నాశ అనే దానికి అర్థం. నాశ అన్నది ఫిజికల్ డిస్ట్రక్షన్. వెన్ దెర్ ఈజ్ ఎ ఫిజికల్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్, ద ఆబ్జెక్ట్ విల్ నాట్ డిసపియర్. ఆబ్జెక్ట్ గోస్ ఇంటూ ఇట్స్ సోర్స్ స్టేట్, సంభావ్య స్థితికి వెళుతుంది. మళ్ళీ ఆ సంభావ్య స్థితి నుండి మళ్ళా ఉత్పన్నమవుతుంది. శరీరమే ఉన్నది, మరణించారు, పంచభూతాలలో కలిసిపోతుంది. మళ్ళీ ఆ పంచభూతాల నుండి ఇంకొక శరీరము వీడికో మరొకడికో ఆ పంచభూతాల నుంచే వస్తుంది. అంటే ఒరిజినల్ స్టేట్కి వెళ్ళి మళ్ళీ రావడము. నాశము విల్ ఆల్వేజ్ హ్యావ్ రీఇన్కార్నేషన్, ఉత్పత్తి, మళ్ళీ పునరుత్పత్తి ఉంటుంది. బాధ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ డిస్ట్రక్షన్. బాధ అంటే ఏదైతే జ్ఞానం ద్వారా తొలగించారో, రజ్జు సర్పభ్రాంతిలో టార్చి వేసి పామనే దానిని బాధింపచేశారో, అంటే జ్ఞానం ద్వారా తొలగించారో, దానిని అవ్యక్త స్థితిలోకి మార్చడం లేదు, అవ్యక్త స్థితిలోకి వెళ్ళదు, కాబట్టి తిరిగి వచ్చేటటువంటి అవకాశం లేదు. అంటే తర్వాత మళ్ళీ రాదు. అంటే ఏమిటి? జ్ఞానేన త్రిషు కాలేషు నిషేధ బాధ. జ్ఞానేన, జ్ఞానము వలన, త్రిషు కాలేషు, మూడు కాలములయందు, నిషేధ, జ్ఞానంతో నిషేధించడాన్ని బాధ. ఈ సర్పాన్ని జ్ఞానంతో నిషేధించాను. నిషేధిస్తే ఏమైంది? అంతకు ముందు సర్పం లేదు, భ్రాంతి కాలంలో ఉన్నదాన్ని నిషేధించాను, భ్రాంతి పోయాక మళ్ళీ సర్పం లేదు. త్రిషు కాలేషు అంటే ముందు ఉన్నప్పుడు వర్తమానంలోను, తరువాత కూడా నిషేధం అవుతుంది, జ్ఞానంతో నిషేధం అవడాన్ని బాధ అంటారు. వర్తమాన కాలమాత్ర ఫిజికల్ డిస్ట్రక్షన్, వర్తమాన కాలంలోనే దానిని లేకుండా చేయడము నాశ. అంటే వర్తమాన కాలంలో లేదు కానీ మళ్ళీ భవిష్యత్తులో కారణ స్టేట్లోకి, దాని ప్రైమార్డియల్ స్టేట్లోకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వస్తుంది. అధ్యారోపమైనటువంటి సృష్టి, జీవుడు జ్ఞానము చేత నశించదు, జ్ఞానము చేత అధ్యారోపము నశించదు, బాధింపబడుతుంది. అధ్యారోపాన్ని నాశనం చేయక్కర్లా, దానికి ఒరిజినాలిటీ లేదు కదా, దాన్ని బాధించడమే ఇత్యభిప్రాయ అంటూ శంకరాచార్యులు ఒక స్టాంప్ వేస్తున్నారు ఉల్లేఖనాన్ని. దిస్ ఈస్ ద కన్క్లూషన్, సారాంశమైనటువంటి. అలా చెప్పేసి ఆయన ఊరుకోరు కదా, మళ్ళీ ఒక చక్కటి ఉపనిషత్ ప్రమాణాన్ని మళ్ళీ ఇస్తున్నారు. అయం కుతశ్చిన్ బభూవ కశ్చిత్ అంటూ కఠోపనిషత్తులోని 1, 2, 18 మంత్రాన్ని చెప్తారు. అయం
నా కుతశ్చిన్ బభూవ కశ్చిత్. అంటే ఒక శృతి ప్రమాణాన్ని ఆత్మ దేని నుండి పుట్టదు, అంటే ఇది కార్యం కాదు. ఆత్మ నుండి ఏది పుట్టదు, ఆత్మ కారణం కాదు. ఆత్మ దేని నుండి పుట్టదు అంటే ఏదో కారణము, దాని నుంచి ఆత్మ వచ్చింది అనేటటువంటి కార్యము కాదు. దీని నుంచి ఏదైనా పుడితే ఇది కారణము, దీని నుంచి మరొకటి పుట్టింది అనేటటువంటి కారణం కూడా కాదు. నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్ అంటే ఆత్మ ఇస్ నైదర్ ద ఎఫెక్ట్ నార్ ది కాజ్. ఆత్మ కార్యం కాదు, నాయం కుతశ్చిన్ నా బభూవ కశ్చిత్ కారణం కూడా కాదు. నాయం కుతశ్చిత్ ఇది అంటే కార్యనిషేధ నా బభూవ కతిశ్చింత అంటే కారణత్వ నిషేధ. నాయం కుతశ్చిత్ అంటే కార్యము కాదు అని నిషేధించారు. నా బభూవ కశ్చిత్ అంటే కారణం కూడా కాదు, కారణత్వ నిషేధ. అందువలన ఆత్మ కారణము కాదు, కార్యము కాదు, కార్యకారణ విలక్షణం బ్రహ్మ. దేహేంద్రియ మనోబుద్ధి ప్రకృతేభ్యో విలక్షణం. దేహేంద్రియ మనోబుద్ధి ప్రకృతులన్నీ కూడా కార్యములు. ఈ కార్యముల కంటే అంటే కారణం ఏమిటి? ప్రకృతి. ప్రకృతి అయిన కారణం కంటే దేహేంద్రియ మనోబుద్ధులైన కార్యాల కంటే విలక్షణం. తద్వృత్త సాక్షిణం విద్యాత్, వాటి వాటి పనులకు సాక్షి అని తెలుసుకో. ఆత్మానం రజవత్ సదా. నేను అక్కడ చెప్పినప్పుడు కార్యకారణ భావం చెప్పలేదు, ఇంకో విధంగా చెప్పాము. ఇంకా జూనియర్ స్టూడెంట్స్ ఇక్కడ నాయం కుతశ్చిత్ ఇది కార్య నిషేధ నా బభువ కశ్చిత్ అంటే కారణత్వ నిషేధ. అంటే ఈ విశ్వం ఏది కూడా బ్రహ్మం నుండి పారమార్థిక దృష్టిలో పుట్టలేదు. అయిపోయింది. ఇక్కడతో ఈ కారిక విశ్లేషణ అయింది. తరువాత కారికకు కొంచెం ఉపోద్ఘాతం చెప్పుకొని వెళ్ళడానికి ఆ టైం ఉంది. సయేష నేతి నేతీతి వ్యాఖ్యాతం నిహ్నుతే యతః. క్రొత్త పదం వచ్చింది, నిహ్నుతే అంటే ఏమిటో తెలుసుకోవాలి. సర్వమగ్రాహ్య భావేన హేతునా అజం ప్రకాశతే. సర్వం అగ్రాహ్య భావేన హేతునా అజం ప్రకాశతే. సయేష నేతి నేతీతి వ్యాఖ్యాతం నిహ్నుతే యతః. చూడాలి ఏమిటి. ఎందువలన అయితే సయేష నేతి నేతి, ఆత్మ ఇది కాదు ఇది కాదు అనే శృతి ఆత్మ గ్రహించబడేది కాదు అనే కారణం చేత ఆత్మ ఇంద్రియాలతో కానీ మనసుతో కానీ ఏ విధంగా కానీ ఆబ్జెక్టిఫై చేయలేను, ఆబ్జెక్ట్ కాదు అనేటటువంటి రీజన్ వలన వ్యాఖ్యానం చేయబడినటువంటి అన్నారు. ఎక్కడ వ్యాఖ్యానం చేశారు? మూర్తామూర్త బ్రాహ్మణంలో చెప్పారు. మూర్తామూర్త రూపముగా వివరించబడినటువంటి ప్రపంచాన్ని సర్వమును అసత్యమని త్రోసిపుచ్చుతున్నదో, అందువలన పుట్టుకలేని ఆత్మతత్వము అజహ అంటే పుట్టుకలేని ఆత్మతత్వము ప్రకాశతే స్వయముగా ప్రకాశించు. ఇది స్థూలమైనటువంటి అర్థం. చూద్దాం. ఇప్పుడు కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. ఇది పూర్వరంగం అన్నమాట. నిహ్నుతే అనే పదం ఇక్కడ ఉంది. సాధారణంగా నిన్నుతే అని చదివిస్తాం. గృహ్ణాతి అని ఉందనుకోండి, గృహ్ణాతి అని చదువుతాం. గృహ్ణాతి ఎందుకు? పాణిని గారే చెప్పారు. హా తరువాత నకారం వస్తే, హకారం వెనకాల నకారం వస్తే నకారం మీద స్ట్రెస్ పెట్టు, హకారం పక్కకు పెట్టు అని చెప్పారు. దిస్ ఇస్ ఎ పాణిని సూత్రం. నిహ్నుతే అంటే ముందు హెచ్చి తర్వాత ఎన్ పలకాలి. నిహ్నుతే నిన్నుతే. అన్ను అని గట్టిగా ప్రకటనలో అక్కడ హకారం మీద ఉంటుంది. నిన్నుతే అని చదువుతాం. గృహ్ణాతి, గృహణాతి అంటే గృహ్ణాతి అన్నట్టుగా. బ్రహ్మ అంటే బ్రహ్మ అంటున్నాం కదా. బ్రహ్మ, ఆ తర్వాత మా ఉంది. బ్రహ్మ మాట్లాడేటప్పుడు బ్రహ్మ, బ్రహ్మ సత్యం, బ్రహ్మ అని చదవక్కర్లా. పాణిని గారే దానికి అవకాశం కల్పించారు. ఇక్కడ నిహ్నుతే అంటే ఏమిటి? హను అనే ధాతువుకి నీ అనే ఉపసర్గ చేరగా లట్లకార రూపంలో నిహ్నుతి అని వస్తుంది. ప్రథమ
పురుషలో ప్రథమ పురుష ఏకవచనంలో నిహునుతి అని వస్తుంది. ఆత్మనేపదం చేస్తే నిహునుతే అని అర్థం వస్తుంది. నిహునుతి అంటే దాచబడింది, దాచుకున్నాడు, దాచుకుంటున్నాడు అని ఆత్మనేపదంగా చెప్పాలంటే నిహునుతే, కవర్డ్, నాట్ రివీల్డ్, హిడెన్ అనే అర్థంలో. హను ని, హనాని ను, ని నుతే, నిహునుతే ఎందుకు వచ్చింది? ఆత్మనేపదం. నిహునుతి, నిహునుసి, నిహ్నామి, నిహ్నామి, నిహునుసి, నిహునుతి. అదే పరస్మయ పదంగా వాడు. ఆత్మనేపదంగా వాడితే ప్రథమ పురుష ఏకవచనంలో నిహ్నుతే, దాచుచున్నాడు అని అర్థం. బ్రహ్మాన్ని ఒక వస్తువుగా వెల్లడించలేమని ఉపనిషత్తు భావిస్తుంది. ఎందుకు? బ్రహ్మము వస్తువు కాదు, నాన్ ఓమాక్ట్. యూ కెనాట్ ఆబ్జెక్టిఫై బ్రహ్మన్. మొదటి నుంచి మనకు తెలిసిన విషయమే. బ్రహ్మము వస్తువు కాదు, బ్రహ్మము ఆబ్జెక్ట్ కాదు. బ్రహ్మం ఆబ్జెక్ట్ను ఇగో వస్తువుని ఏదో చూసినట్టుగా బ్రహ్మాన్ని నేను తెలుసుకోలేను. అయితే ఏమంటుంది వెంటనే? బ్రహ్మం ఆబ్జెక్ట్ కాదంటే సబ్జెక్ట్ అనేటటువంటి భావం వస్తుంది కదా. అంటే ఆబ్జెక్ట్ కాదు అంటే బ్రహ్మము నేను సబ్జెక్టు, బ్రహ్మం ఆబ్జెక్టు కాదు అనే భావం రావచ్చు. ఎందుకంటే దెన్ మనం సబ్జెక్ట్ని కూడా ఆబ్జెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే బ్రహ్మం సబ్జెక్టు కూడా కాదు. విజయలక్ష్మి గారు నాగరత్నం గారిని చూశారు. నాగరత్నం గారు ఆబ్జెక్టు, విజయలక్ష్మి గారు సబ్జెక్టు. ఇప్పుడు సబ్జెక్ట్ 5 సెకండ్లో ఆబ్జెక్ట్ అయిపోతుంది. నాగరత్నం గారు విజయలక్ష్మి గారిని చూశారు. అప్పుడు విజయలక్ష్మి గారు ఆబ్జెక్ట్, నాగరత్నం గారు సబ్జెక్ట్. అయిపోయిందా? అంటే సబ్జెక్టుగా చేస్తే ఎప్పుడైనా అది ఆబ్జెక్ట్ అయిపోయే అవకాశం ఉంది. అంటే కర్తగా కూడా వెల్లడించబడదు. ఆత్మ సబ్జెక్టు కాదు, ఆబ్జెక్టు కాదు. ఇదే బృహదారణ్యకం తాలూకా మూర్తామూర్త బ్రాహ్మణం తాలూకా బోధన. మూర్తామూర్త బ్రాహ్మణం అంటే బ్రహ్మము మూర్తము కాదు, అమూర్తము కాదు అని చెప్తారు. మూర్తామూర్త బ్రాహ్మణం. ద్వేవేవా, వావా అంటే నిశ్చయంగా, వై వై ద్వేవేవా బ్రహ్మణ రూపే, బ్రహ్మకు 2 రూపములు గలవు. ముందు ఉన్నాయని చెప్తారు. గలవు ఏమిటి? మూర్తం ఇంద్రియాలతో తెలిసేది, అమూర్తం ఇంద్రియాలతో తెలియనటువంటి. ప్రపంచం బ్రహ్మ యొక్క విశేషణం, లక్షణం, రూపం. ప్రపంచం ఏంటంటే బ్రహ్మమే ప్రపంచం అండి అని చెప్తారు మొదట, అధ్యారోపం. ఆ తరువాత బ్రహ్మము ప్రపంచముల కంటే వేరుగా లేదు, ప్రపంచం మిథ్య అని చెప్పి ఆ ప్రపంచాన్ని త్రోసిపుస్తే బ్రహ్మమే ఉంటుంది. ప్రపంచాన్ని బ్రహ్మాన్ని రెండింటినీ కలిపి వెల్లడించిన తరువాత ఇదిగో ఇది బ్రహ్మము, ఈ బ్రహ్మమే మూర్తముగాను అమూర్తముగాను ప్రకటమవుతుంది. ద్వేవేవా బ్రహ్మణ రూపే, బ్రహ్మ యొక్క రూపాలు ఏమిటి? ఇదిగో మూర్త రూపము, ఇది అమూర్త రూపము, ఇంద్రియ గోచరమైన రూపము, ఇంద్రియ గోచరము కాని రూపము అని 2గా చూపించి వెల్లడించిన పిదప చివరిగా ప్రపంచాన్ని నిరాకరించడం ద్వారా అపవాదం చేసిన తరువాత బ్రహ్మము మూర్తామూర్తములకు అతీతము అని చెప్తారు. అథాత ఆదేశ, ఆదేశ అంటే బోధన, అథాత అటు పిమ్మట బోధన ఏమిటి? అదే మంత్రంలో సయేష నేతి నేతి అంటే సహ ఏష, ఆ ఈ బ్రహ్మము, సహ అంటే ఆ, ఏష అంటే ఈ బ్రహ్మము నేతి మూర్తం కాదు, మళ్ళొక నేతి అమూర్తం కాదు. ఒక నకారం ద్వారా అమూర్త ప్రపంచాన్ని, మరొక నకారం ద్వారా అమూర్త ప్రపంచాన్ని నిరాకరిస్తున్నారు. ఈ మంత్రాన్ని ఆయన వాడుతున్నారు, నేతి నేతి అనే మంత్రాన్ని వాడుతున్నారు. ఇంకా చూద్దాం. బట్ ఇటువంటి బోధన నుంచి బ్రహ్మాన్ని మనం తెలుసుకోవాలి. అదే కదా మన తాలూకా ఇది. ఉపనిషత్తు ప్రపంచాన్ని పరిచయం చేసింది, తర్వాత ప్రపంచాన్ని నిరాకరించింది. ప్రపంచం అనుభవపూర్వకంగా అనుభవంలో ఉందా? అబ్బాయి తప్పకుండా ఉంది. అయ్యో మధ్యాహ్నం నేను కాఫీ తాగాను, ఎంత బాగుందో, అనుభవానికి ఏమీ లోటు లేదు. కానీ ప్రపంచం సత్యం కాదు. ఎందుకంటే ప్రపంచమే సత్యమైతే, ఎందుకు ప్రపంచం సత్యం కాదు? ప్రపంచమే రియల్ ఎగ్జిస్టెన్స్ ఉంటే, పారమార్థిక సత్తా ఉంటే ఉపనిషత్తు ప్రపంచాన్ని నిరాకరించలేదు. సత్తుని ఎవరు నిరాకరించలేరు. నా సతో విద్యతే భావో, నా అభావో విద్యతే సత. సత్తును నిరాకరించే ప్రసక్తే లేదు. ఏ ఉపనిషత్తు నిరాకరించలేదు.
బ్రహ్మ పారమార్థిక సత్యమైతే, సరే జగత్ పారమార్థిక సత్యమైతే ఆ ప్రపంచము జగత్తుని ఎవరూ నిరాకరించలేరు. ఎందుకు? సత్తైన దాన్ని ఎవరూ నిరాకరించలేరు. నా అసతో విద్యతే భావ, నిరాకరించబడదు. ప్రపంచాన్ని పరిచయం చేయడము మరియు ప్రపంచాన్ని నిరాకరించడం ద్వారా మొత్తం ప్రపంచం మిథ్య అని బోధించడం ఉపనిషత్తు ఉద్దేశం. ఒక పాయింట్ ఏమిటి? ఏదైనా మిథ్యా వస్తువు ఉండాలి అంటే సత్యాధిష్టానం లేకుండా మిథ్య ఉండదు. ప్రపంచం మిథ్యను బోధించేసాం, బాగానే ఉంది. మరి మిథ్య అంటే సత్యమైన అధిష్టానం లేనిదే మిథ్య ఎలా ఉంటుంది? ఆధారం మీద కదా, త్రాడు మీద కదా పాము ఉంది. ఏదీ లేని చోట పాము భ్రాంతి ఎలా వస్తుంది? దేర్ మస్ట్ బి ఏ సత్యధిష్టానం ఫర్ ద బ్రహ్మ. మరి సత్యాధిష్టానం ఉండి తీరాలి. సత్యాధిష్టానం ఉంటే అది ప్రపంచంలో ఇది కాదు, ఇది కాదు, మూర్తం కాదు, అమూర్తం కాదు అని అన్నీ కొట్టిపారేశారు. అంటే ప్రపంచం, ఉపనిషత్తు ప్రపంచంలో ఉన్న మూర్తామూర్తముల సర్వమును నిరాకరించింది. అంటే ఏమిటైంది? సత్యమైన అధిష్టానం లేదనడానికి వీలు లేదు. ఎందుకంటే ప్రపంచం కనిపిస్తుంది, అది అక్కడ కల్పితమైంది. కల్పితమైన దానికి అధిష్టానం ఉండాలి. అంటే బ్రహ్మ అధిష్టానం అయి ఉండాలి. అధిష్టానం అయితే అది వస్తువు కాదంటున్నారు. ఎందుకంటే మూర్తం కాదు, అమూర్తం కాదు, అది అధిష్టానమే. ఓకే, బ్రహ్మం ఉంది, కానీ ప్రపంచం వస్తువులలో ఏది కాదు. ప్రపంచం వస్తువులలో ఏది కాకుండా ఉంటూ మూర్తము కాకుండా అమూర్తము కాకుండా అధిష్టానంగా ఉండాలి అంటే ఒక్కటే పాసిబిలిటీ. అదేమిటి? ఆ వస్తువులను తెలుసుకుంటున్నటువంటి ఎరుక సబ్జెక్ట్ అయి ఉండాలి. ఎందుకంటే సబ్జెక్ట్ లేకుండా ఆబ్జెక్ట్ గురించి మాట్లాడలేము. ఆ ఎరుకయే బ్రహ్మము. సబ్జెక్ట్ అంటే సాధారణంగా ఈయన మాట్లాడారంటే వాళ్ళు విన్నారండి, ఆ సబ్జెక్ట్ కాదు. దిస్ ఈస్ ద యూనివర్సల్ సబ్జెక్ట్ ఆర్ యూనివర్సల్ అధిష్టాన బిఫోర్ విచ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ డాన్స్, మూర్త అండ్ అమూర్త ఆల్సో. అందువల్ల మిగిలిపోయింది అధిష్టానం బ్రహ్మ. అధిష్టానం బ్రహ్మ మరెవరూ అవడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ కల్పన నాకే తెలుస్తుంది. ఈ మిథ్య ప్రొజెక్షన్ అంతా ఎక్కడ జరిగింది? నాకే తెలుస్తుంది. కాబట్టి నేనే అని గుర్తించాలి. అధిష్టానం బ్రహ్మ నాకంటే భిన్నమైనది కాదు. అయిపోయిందిగా ఉపనిషత్తు. అది సరిపడదు. ఎందుకు సరిపడదు? ఎందుకంటే నేను నేను అని చెప్పినప్పుడు ఈ బాడీ అనుకునేటటువంటి అవకాశం ఉంది. స్వయంగా ఈ శరీరం, ఈ నేను రెండిటి కలయిక. అంటే ఒక జడాంశము, ఒక చేతనాంశముల యొక్క మిశ్రమము. ఈ రెండు కలిసే ఉన్నాయి. వ్యక్తి స్వయంగా ఆబ్జెక్టివ్ భాగము, వస్తుగత భాగము, సబ్జెక్టివ్ ఆత్మగత భాగాలు. ఆబ్జెక్టివ్ భాగం అంటే వస్తు భాగము, అంటే శరీరము, ఇంద్రియాలు, ఇవన్నీ. సబ్జెక్టివ్ భాగం అంటే చైతన్య భాగము, ఆత్మగత భాగాల మిశ్రమము. ఇప్పుడు లోతుగా వడబోయాలి. వ్యక్తి ఉన్నాడు, వ్యక్తిలో ఆబ్జెక్టివ్ భాగాలు ఏమిటేమిటి? దేహ, ఇంద్రియ, మనో, బుద్ధి, కనపడుతున్న ప్రకృతి, ఇవన్నీ ఆబ్జెక్టివ్ భాగాలు. ఇవన్నీ కాదు, వీటికి విలక్షణం. దేహేంద్రియ మనోబుద్ధి ప్రకృతేభ్యో విలక్షణం. ఆబ్జెక్టివ్ భాగాలను నిరాకరించాలి. ఆబ్జెక్టివ్ భాగాలు ఏమిటి? నాలో ఉన్న ఆబ్జెక్టివ్ భాగాలు ఏమిటి? ఎక్కడ మొదలు పెడతాను? స్థూలంగా కనపడుతున్న చూస్తాను. సవాయేష పురుష అన్నరస, అన్నమయ కోశమే పురుషుడు అని అన్నా మొదట. ఓకే, అన్నమయం ఆబ్జెక్టా కదా? అరే నాకు తెలుస్తుంది, మారుతోంది. అంచేత ఖచ్చితంగా ఇది సబ్జెక్ట్ కాదు. తెలుస్తున్నది నోన్, ఎలాగా ఎప్పుడు నోయే కాదు. కనబడుతున్నది ఆబ్జెక్టు, నోను, సీను, దృశ్యము, ద్రష్ట కాదు, సబ్జెక్ట్ కాదు. కాబట్టి అన్నమయ కోశం కాదు, తీసిపారేశాను. నేను శరీరాన్ని స్పష్టంగా ఆబ్జెక్టిఫై చేయగలుగుతున్నారా లేదా మీరు శరీరాన్ని? నా చేతికి నొప్పిగా ఉందండి, ఈ వేలు కన్నా పొడుగ్గా ఉందండి, నా చెయ్యి నల్లగా అయిపోయిందండి, ఇవన్నీ చెప్తున్నారు, ఆబ్జెక్టిఫై చేస్తున్నారు. అన్యోంతర ఆత్మ ప్రాణమయ. ఓహో, ఇది కాదు, దీనికన్నా అన్య అంతరః. అంతరః అంటే ఆధారమైన, అంటే శరీరానికి ఆధారమైన అంతరః, సూక్ష్మమైనటువంటి ఆత్మ ప్రాణమయము అని చెప్పాలి. అంటే అన్నమయ ఆబ్జెక్టివ్ భాగాన్ని నిరాకరించాం, ప్రాణమయం ఆబ్జెక్టిఫై.
ప్రాణమయ ఆబ్జెక్ట్ చేయగలను. నా శ్వాసను నేను గుర్తించగలుగుతున్నానా, గమనించగలుగుతున్నాను. ప్రాణంలో మార్పులు ఉన్నాయా, ఆ స్థితిగతులు తెలుస్తున్నాయి కాబట్టి అది ఆబ్జెక్టే. సో దాన్ని కూడా నేను తెలియాలి. అన్యం అంతర ఆత్మ మనోమయ, దాని వెనకాల ఉన్నటువంటి మనోమయంలోకి వెళ్ళాను. ఇదే ఆత్మ అన్నప్పుడు తైత్రీయంలోని మనస్సు కూడా మనసు తెలుస్తోంది. సుఖంగా ఉంది, దుఃఖంగా ఉంది, కోపంగా ఉంది, ద్వేషంగా ఉంది, బడలికగా ఉంది, మనస్సుకు తెలుస్తున్నాయి. అంచేత అవన్నీ తెలుస్తున్నాయి. నోన్ కాబట్టి ఆ నోన్ ఎప్పుడు నోయర్ అవ్వదు కాబట్టి అది కాదు. అది కూడా ఆబ్జెక్టిఫై అయిపోయింది. ఆబ్జెక్ట్ కొట్టేశాను. అన్యోంతరమ ఆత్మ విజ్ఞానమయ అంటే బుద్ధి, దాన్ని కూడా అలాగే నిరాకరించాం. ఆనందమయం దగ్గరకు వచ్చాం. అంత ఈజీ కాదు. ఆనందమయం ఆబ్జెక్టివా సబ్జెక్టివా? ఆనందం అనేది సబ్జెక్ట్లా అనిపిస్తుంది. అది కూడా ఆబ్జెక్టు భాగమే. ఎలాగా? రెండు రూపాలుగా ఆబ్జెక్టివై చేస్తాం. అంటే తైత్రేయమే తస్య ప్రియమేవ శిర మోదో దక్షిణపక్ష ప్రమోద ఉత్తరపక్ష. సంతోషం రూపంలో ప్రియము మరింత సంతోషం, మోదము అత్యంత సంతోషం, ప్రమోదము ఒక రూపకంతో, ఓ బర్డ్ రూపకంతో అక్కడ చెప్పారు తైత్రేయంలో. అంటే ఆబ్జెక్టిఫై చేసేసాను ఆనందాన్ని కూడా. ఆనందానికి సంతోషం అంటే మోదమని, ప్రమోదం అంటే అంతకన్నా అత్యంత సంతోషమని, ఇంకా ఎక్కువ సంతోషం అంటే ప్రమోదమని ఆబ్జెక్టిఫై చేశాను. మరో విధంగా ఆబ్జెక్టిఫై చేయొచ్చు. గాఢ నిద్రలో ఆనందమయం మొత్తం శూన్య రూపంలో ఆబ్జెక్టిఫై చేయబడింది. ఇక్కడేం లేదు అని తెలుస్తుంది. ఇక్కడేం రెండు చెప్పారు మీరు. సుఖమహం సుఖమహం స్వాప్సం, నేను హాయిగా నిద్రపోతిని అనేటటువంటి పాజిటివ్ నాలెడ్జి. నా కించిత్ అవేదిషం అంటే నెగిటివ్ నాలెడ్జి. నా కించిత్ అవేదిషం నాకు ఏమీ తెలియలేదు అనే అవిద్య రూపేణ అవ్యక్త రూపేణ ఉన్న ఆనందాన్ని, సుఖమహం స్వాప్సం సుఖంగా నిద్రపోయాను అనే పాజిటివ్ అనుభవాన్ని, రెండిటిని తెలుసుకుంటున్నాను. అంటే ఆబ్జెక్టిఫై చేస్తాను. అంటే ఆనందమయం కూడా ఆబ్జెక్టు సబ్జెక్టు కాదు. ఒక వ్యక్తి ఆలోచనలన్నింటినీ తొలగించినప్పుడు, అంటే శరీరం కాదు, దేహ ఇంద్రియ మనో బుద్ధి విలక్షణం, వీటికి దాటిపోయాం. అప్పుడు ఏమిటి? అక్కడ ఏముండదండి, శూన్యం ఉంటుంది, బ్లాంక్నెస్. అది బ్లాక్గా ఉందని తెలిసిందా నీకు? అక్కడ ఏమీ లేదు. నాకు ఇంచేది అవే విషయం అని తెలుస్తోంది కదా. అంటే ఆ శూన్యాన్ని కూడా చూసేటటువంటి సాక్షిని నేను. ఆ నేనే చైతన్యతత్వమే బ్రహ్మం. సబ్జెక్టుగా చైతన్యం స్వయం ప్రకాశంగా ప్రతిబోధ వ్యతితం అజం ప్రకాశతే అనేటటువంటి ఈ మంత్రంలో ఉన్నటువంటి భాగం. ఇంకొక స్లైడ్ ఉంది. నేను ఆ సాక్షి చైతన్యాన్ని బ్రహ్మాన్ని గుర్తించాలి. ఇది నేతి నేతి ఇది. ఒక నేతి ఏమో మూర్తాన్ని, ఇంకొక నేతి అమూర్తాన్ని తొలగించింది. స్వయం ప్రకాశ చైతన్యాన్ని వస్తువుగా మార్చకుండా, ఆబ్జెక్టిఫై చేయకుండా సబ్జెక్టుగానే గుర్తించాలి. ఆ గుర్తింపు ఎవరి ద్వారా జరుగుతుంది? ఎవరు గుర్తిస్తారు? ఆవిడ గుర్తిస్తే మీకు తెలుస్తుందా? తెలీదు. ఎప్పుడైనా గుర్తింపు ఎవరికి వాళ్ళకే రావాలి. ఆలోచనతో రావాలా, ఆలోచన లేకుండా రావాలా? ఆలోచన లేకుండా ఉంటే ఎలా గుర్తింపు వస్తుంది? గుర్తింపు రాదు. అంటే ఆలోచనతోనే రావాలి. అంటే ఆలోచన లేని స్థితిలో ఎవరు ఏది గుర్తించలేరు. ఏ ఆలోచనలు లేని స్థితిలో నేను బ్రహ్మాన్ని ఎలా తెలుసుకోలేను. అంటే జాగ్రత్తలో ఉండగానే, ఆలోచన స్థితిలో ఉండగానే, అందువల్ల మనం ఆలోచనను పట్టుకొని రావాలి. అటువంటి ఆలోచనను, అంటే ఏ విధమైన ఖండభావము లేనటువంటి ఆత్మ సంబంధమైన ఆలోచనను, వృత్తిని అఖండ ఆకార వృత్తి. వృత్తి అంటే బుద్ధిలో ఆలోచన. అఖండాకార వృత్తి, బ్రహ్మాకార వృత్తి, ఆత్మాకార వృత్తి. మూడు ఒకటే. అఖండమన్నా బ్రహ్మాన్న ఆత్మన్న ఒకటే. అఖండాకారమైనటువంటి వృత్తి అంటారు. వృత్తి లేకుండా ఆత్మజ్ఞానం జరగదు. ఆలోచనలు లేని స్థితిలో కాన్షియస్నెస్ ఉన్నప్పటికీ ఉన్నదని ఏ జ్ఞానము ఉండదు. అది సాధ్యపడదు. అందువలన నేతి నేతి ఇతి నిహ్నుతే, మిగిలేది స్వయం ప్రకాశక చైతన్యం. ఆ ప్రత్యేక ఆలోచనయే వృత్తి వ్యాప్తి. వృత్తి వ్యాప్తి అంటే ఏమిటి? మనసు ఏదైనా ఒక వస్తువు వైపు ప్రొజెక్ట్ అవ్వడాన్ని వృత్తి వ్యాప్తి అంటారు. అది సవిశేష వృత్తి వ్యాప్తి.
ఇక్కడ మనస్సు ప్రొజెక్ట్ అవుతుంది. దేని మీద ప్రొజెక్ట్ అవుతుంది? ఏ విశేషం మీద ప్రొజెక్ట్ అవ్వడం లేదు. విశేషాలు లేనటువంటి నిర్విశేష, ఖండములు లేనటువంటి అఖండాకారమైనటువంటి మనోవృత్తి, అదే విశుద్ధ సత్వం. ఆ మనోవృత్తియే వృత్తి వ్యాప్తి. ఫలవ్యాప్తి అక్కర్లేదు. ఫలవ్యాప్తి ఏమిటి? నేను గులాబీని చూశాను అంటే ఇంద్రియము మనసు గులాబీ వైపు వెళ్ళాయి, వృత్తి వ్యాప్తి. ఇది దాని చుట్టూ ఉన్నటువంటి మూలా విద్య, స్థూలా విద్య తొలగిపోయి ఇది గులాబీ అనే జ్ఞానం ఫలవ్యాప్తి వెనక్కి వచ్చింది. ఎందుకు? అది ఆబ్జెక్ట్ కాబట్టి. బ్రహ్మం వృత్తి వ్యాప్తి చేస్తే అఖండాకార వృత్తిలో ఉంటే అక్కడ ఖండాత్మకమైనది ఏది తిరిగి ఫలంగా రాదు. కాబట్టి బ్రహ్మానికి ఫల వ్యాప్తి ఉండదు. బ్రహ్మజ్ఞానంలో వృత్తి వ్యాప్తి ఉంటుంది, ఫల వ్యాప్తి ఉండదు. వృత్తి వ్యాప్తి అవసరం. వృత్తి వ్యాప్తి అంటే ఏమిటి? ఆలోచించే మనసు. దేనిని ఆలోచించే మనసు? దేనిని లేకుండా ఆలోచించే మనసు అంటే అఖండాకార వృత్తి. అఖండాకార వృత్తి అన్న, బ్రహ్మాకార వృత్తి అన్న, ఆత్మాకార వృత్తి అన్న ఒక్కటే. ఇదే మూర్తామూర్త బ్రహ్మ. అథాత ఆదేశ నేతి 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 అన్యస్మాత్ పరమస్తి మూర్తామూర్త బ్రాహ్మణం. నేతి అన్యస్మాత్, ఇదేది కానటువంటిది పరం ఒకటి ఉన్నది, అదే మూర్తామూర్త బ్రహ్మ. ఇది తప్ప వెల్లడించడానికి మరొక పద్ధతి లేదు. ప్రతిదానిని నిరాకరించిన తరువాత అజం ప్రకాశతే. అజం అంటే పుట్టుకలేనటువంటి స్వయం ప్రకాశ ఆత్మ ప్రకాశిస్తుంది. ఎలా ప్రకాశిస్తుంది? అఖండాకార వృత్తిగా ప్రకాశిస్తుంది. దాంట్లో ఖండభావము లేనే లేదు. దాంట్లో సవిశేష వృత్తి జ్ఞానం లేనే లేదు. దానిలో ఫలవ్యాప్తి లేనే లేదు. ఫలానాది చూస్తున్నాను, ఫలానాది వింటున్నాను, ఫలానాది తెలుసుకుంటున్నాను అనేటటువంటిది ఏదీ లేదు. ఉండేటటువంటిది నిర్విశేషమైనటువంటి వృత్తి వ్యాప్తితో కూడిన స్వప్రకాశ చైతన్యం. అజం ప్రకాశతే అని ఇక్కడ ఇచ్చారు. అంటే ఇది స్పర్శించదగినటువంటి విశ్వము, కానీ అస్పష్టమైనటువంటి విశ్వం కూడా మనలో ఉంది. అస్పష్టమైనటువంటి మనస్సు, అస్పష్టమైనటువంటి జ్ఞానం, అయోమయమైనటువంటి సందేహాలు, ఇవన్నీ అస్పష్టమైనవి. భావోద్వేగాలు కూడా స్పృశించలేను. అంటే మూర్త అంటే స్థూల, అమూర్త అంటే సూక్ష్మ. రెండు ప్రపంచాలు శాస్త్ర నిషిద్ధత్వాత్, శాస్త్రము చేత నిషేధింపబడ్డాయి కాబట్టి నైతి నైతి నేతి నేతి మిథ్య. ఒక నిజమైన ప్రపంచం బ్రహ్మ నుండి పుట్టలేదు. అంటే పుట్టినటువంటి మూర్తమైన అమూర్తమైనటువంటివి రెండూ కూడా నిజానికి పుట్టలేదు. బ్రహ్మ నిజంగా కారణం కాదు. ఎందుకంటే నేతి నేతి ప్రపంచం అసత్యం కాబట్టి బ్రహ్మం దేనికి నిజమైన కారణం కాదు. అందువలన ఉన్నదే అద్వైతం, అద్వైతం, అద్వైతం. ఇదే సందేశం. కొంచెం కష్టంగా ఉన్నట్టు ఉంటుంది. మళ్ళీ మీకు డిస్కషన్ టైంలో కొంత క్లారిటీ వస్తుంది. దీన్నే డిస్కస్ చేద్దాం కూడా. నచక్షుషా గృహ్యతే నాపి వాచ నాణ్యైర్దేవై తపసా కర్మణా. ఇదే చెప్తుంది ఈ శ్లోకం కూడా. నచక్షుషా గృహ్యతే నాపి వాచ నాణ్యైర్దేవై తపసా కర్మణా. ఇవన్నీ మూర్తములను పట్టుకుంటాయి, అమూర్తాన్ని పట్టుకుంటాయి. జ్ఞానప్రసాదేన విశుద్ధతత్వ తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః.